అందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్ శర్మ దడిగం. ఈ ఏ టాక్ విత్ ఎక్స్పర్ట్ బీయింగ్ నెగటివ్ COVID-19 ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం. ఇవాటి గెస్ట్ స్పీకర్ డాక్టర్ లాస్య సాయి సింధు గారు. స్వాగతం. బిఎస్ఎస్ఎఫ్ యొక్క బ్రీఫ్ ఇంట్రోతో ఈ మీట్ ని స్టార్ట్ చేసి తర్వాత డాక్టర్ లాస్య సాయి సింధు గారి ఇంట్రో చెప్పి మీటింగ్ ప్రొసీడింగ్ ఇది చేయమని చెప్పి చైర్మన్ గారిని బసవరాజ్ శ్రీనివాస్ గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బిఎస్ఎస్ఎఫ్ భారత్ సేవా సహకార ఫోరం 2021లో భారత్ సేవా సహకార ఫోరంగా 2021 ఫిబ్రవరి 14వ తారీఖు హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ బండా దత్తాత్రేయ గారి చేతుల మీదుగా మరియు ఇతర ప్రముఖుల చేతుల మీదుగా బిఎస్ఎస్ఎఫ్ లోగో మరియు లేబుల్ పిన్ లాంచ్ జరిగింది. మరియు ఆ రోజు మోర్ దెన్ 10 ప్రోగ్రాంలు పైగా పార్టిసిపేట్ చేసిన ఇండివిజువల్స్ కి, వాలంటీర్స్ కి, మెంబర్స్ కి సర్టిఫికేట్స్ కూడా హిజ్ ఎక్సలెన్సీ బండా దత్తాత్రేయ గారి చేతుల మీదుగా మరియు ఇతర ప్రముఖులు అడ్వైజర్స్ చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది. బిఎస్ఎస్ఎఫ్ యొక్క జర్నీ షార్ట్ లో 2008 నుంచి 2021 వరకు ఫిబ్రవరి వరకు బసవరాజ్ శ్రీనివాస్ సర్వీస్ ఫ్రంట్ పేరు మీదుగా 1,00,000 మంది వాలంటీర్స్, 1,00,000 మంది స్ట్రెంత్ జరిగే వరకు, పెరిగే వరకు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి. దానికి పేరు ఎన్జిఓగా రిజిస్టర్ చేయకుండా చేయాలనే సంకల్పంతో స్టార్ట్ చేసి ఇంతింతై వట్టుడింతై అని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సంస్థ బిఎస్ఎస్ఎఫ్. దీంట్లో 1,12,860 మంది వాలంటీర్స్ ఇది చేయడం జరిగింది, పాల్గొనడం జరిగింది. పాండమిక్ లో ఫస్ట్ డే లాక్డౌన్ ఫస్ట్ డే నుంచి, జనతా కర్ఫ్యూ తర్వాత నుంచి నిరంతరాయంగా ఇవాల్టి వరకు ఒక్క విధమైన సెకండ్ లాక్డౌన్ లో కూడా ఒక్కరోజు కూడా వితౌట్ ఇంటరప్షన్ పబ్లిక్ సర్వీస్ లో ఉన్న సంస్థ. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మండలంని టచ్ చేసుకుంటూ 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో కూడా, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఇది చేయడం జరిగింది, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ 2 రాష్ట్రాల్లో అయితే ప్రతి మండలానికి టచ్ చేయడం జరిగింది. ప్రతి మండలంలో బిఎస్ఎస్ఎఫ్ యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్, పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ స్టాఫ్, వాటర్ వర్క్స్, రైల్వేస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, బ్యాంక్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, వీరందరికీ కూడా పాండమిక్ లో ఇది చేయడం జరిగింది, ఇవాళ కూడా చేయడం జరుగుతుంది. పర్సనల్ కెపాసిటీలో చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ గారు పిఎం కేర్స్ కి, సేవా భారతికి ఫస్ట్ వీక్ లో ప్రకటించినప్పుడే ఏకలవ్య ఫౌండేషన్ అండ్ మెనీ మోర్ ఇండివిజువల్స్ హూ వర్ క్రిటికల్లీ ఇల్ అండ్ వేర్ అడ్మిటెడ్ టు హాస్పిటల్స్ మానిటరీ కాంట్రిబ్యూషన్స్ కూడా చేయడం జరిగింది. టాటా కేర్ ట్రస్ట్ వారి ఎల్డర్స్ స్ప్రింగ్ రిఫర్ చేసిన సీనియర్ సిటిజన్స్ కి ఫస్ట్ లాక్డౌన్ పీరియడ్ లో వారికి 2 పూట్ల భోజనం, కుక్డ్ ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. మరియు పూర్ అండ్ నీడీకి ఎన్నో ప్రోగ్రామ్స్, దాంట్లో భాగంగా ఫేస్ మాస్క్ డిస్ట్రిబ్యూషన్ 16 lakhs ప్లస్, ఫేస్ షీల్డ్ మాస్క్స్ 6,000 ప్లస్, గ్రాసరీ కిట్స్ 35,000 ప్లస్, శానిటైజర్స్ 2 lakh ప్లస్, N95 మాస్క్స్ 3,000 ప్లస్, కుక్డ్ ఫుడ్ ప్యాకెట్స్ 23,000 ప్లస్, రైస్ 60 quintals ప్లస్, హాట్ అండ్ కోల్డ్ వాటర్ డిస్పెన్సర్స్ బ్లూ స్టార్ మేక్. గాంధీ హాస్పిటల్లో ఫస్ట్ లాక్డౌన్ ఫస్ట్ వీక్ లో చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ గారు ఆయన పర్సనల్ గా ఇది చేసి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. 14 హాట్ అండ్ కోల్డ్ డిస్పెన్సర్స్.
నాన్ కోవిడ్ బ్లడ్ డొనేషన్స్ మరియు ప్లాస్మా డొనేషన్స్ నిరంతరాయంగా ICMR చెప్పే వరకు నిన్న మొన్నటి వరకు ప్లాస్మా డొనేషన్స్ రోజుకు 15-20 తక్కువ కాకుండా, మరియు నాన్ కోవిడ్ అయితే ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తోంది. అది రెగ్యులర్ గా రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడానికి రక్తదాన సేవ, బీయింగ్ ఉమెన్, నో ఫుడ్ వేస్ట్ ప్లాస్మా డోనర్స్ క్లబ్ మరియు ఎన్నో సంస్థలతో కలిసి కూడా, సక్షము లాంటి సంస్థలతో కలిసి కూడా దాని మీద పనిచేయడం జరుగుతుంది. NFW నో ఫుడ్ వేస్ట్ NGOతో BVN సొసైటీతో కలిసి ఆర్ఫనేజెస్ లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో వాష్డ్ క్లోత్స్ 5,000 జతల పైన మరియు 500 జతల పైన చిన్నపిల్లలకి న్యూ చెప్పల్ ఆర్ఫనేజెస్ లో, వీటిలో హోమ్లెస్ షెల్టర్స్ లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అమ్మ నాన్న అనాథాశ్రమం అని చెప్పి తెలంగాణలో అతిపెద్ద మెంటల్లీ ఛాలెంజ్డ్ హోమ్ కూడా అది. 500 మంది పైన ఉంటారు. అట్లాంటి హోమ్ లో కూడా లాక్డౌన్ పీరియడ్ లో పర్సనల్ గా చైర్మన్ గారు మరియు డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చారి గారు, ఫార్మర్ సెంట్రల్ మినిస్టరు, మరియు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఎన్నో కార్యక్రమాల్లో పర్సనల్ పార్టిసిపేషన్ తో ఇది చేయడం జరిగింది. ఇతర అడ్వైజర్స్, ట్రస్టీస్, వాలంటీర్స్, కోర్ మెంబర్స్ పాల్గొనడం జరిగింది. NFW అసోసియేషన్ తో 12 లక్షల పైన డోసేజెస్ ఆర్సెనిక్ ఆల్బమ్ 30 ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ మెడిసిన్, ప్రివెంటివ్ మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాక్సిమం ప్రతి మండలంకి టచ్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. హైయెస్ట్ క్వాంటిటీ ఇది చేయడం జరిగింది. BSSF యొక్క లక్ష్యాలు 3 లక్ష్యాలు మెయిన్. Supporting farmers, we work towards enabling our farmers in a holistic manner and supporting and guiding them comprehensively to bring in smiles on their faces which have been long dried up. Proud support to our armed forces. As citizens of India, it is our earnest duty to respect our soldiers and stand up for them at every opportune moment. More so when our soldiers or their families look towards the society. A soldier deserves the best, and it is our duty at BSSF to keep that up. Youth empowerment. At BSSF, it is our responsibility to ensure that the young population of our country get the skills required to exceed in the careers of their choice. Apart from becoming strong leaders with a desire to build a strong and dominant India on the world map. BSSF అనేది సంస్థ, NGO వన్ పిట్ స్టాప్ గా ఉండాలనే లక్ష్యం, సంకల్పంతో చైర్మన్ గారి యొక్క శుభ సంకల్పం. దానితో ఎవరు ఏ ప్రాబ్లంతో వచ్చినా కానీ ఇక్కడ సొల్యూషన్ చూపెట్టే విధంగా మెంబర్స్ కి ప్రిఫరెన్స్ ఇదితో ప్రతి సొల్యూషన్ కి దానికి మేము చేయగలిగింది NGO నుంచి చేయడము. ఎక్కడన్నా దానికి రిలేటెడ్ స్పెషలైజ్డ్ NGOs ఉంటే వాటికి రూట్ చేసి అయినా సరే ప్రిఫరెన్స్ మీద వాళ్ళకి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపెట్టడం అనేది మెయిన్ ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. అడ్వైజర్స్, BSSF అడ్వైజర్స్ బ్రీఫ్ గా చెప్తున్నా ఉంది. శ్రీ SK జయచంద్ర గారు, ఫార్మర్ DGP. శ్రీ సంజయ్ సోయ్ గారు, మేజర్ జనరల్ రిటైర్డ్. డాక్టర్ SS దస్కా, మేజర్ జనరల్ రిటైర్డ్. డాక్టర్ శ్రీరాములు, బ్రిగేడియర్ రిటైర్డ్. శ్రీ అడ్మిరల్ రమణ్పూరి గారు, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ కూడా. ప్రొఫెసర్ GS మూర్తి గారు, ప్రొఫెసర్ హరిగోపాల్ గారు, డాక్టర్ S వేణుగోపాల్చారి గారు, ఫార్మర్ సెంట్రల్ మినిస్టర్, ఫార్మర్ MLC, ఫార్మర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్, ఫార్మర్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్, శ్రీ N రామచంద్రరావు గారు, సీనియర్ అడ్వకేట్, V సుధాకర్ శర్మ గారు, BJP TS మీడియా కన్వీనర్, డాక్టర్ సంతోష్ కుమార్ గారు, మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్, డాక్టర్ RV కుమార్ గారు, నిమ్స్ HOD, డాక్టర్ విజయసాది గారు, నిమ్స్ HOD న్యూరో సర్జరీ, డాక్టర్ పద్మావతి గారు, రినౌన్ గైనకాలజిస్ట్, విక్రమ్ పూలా గారు, సీనియర్ జర్నలిస్ట్, గోపరాజు గారు, సీనియర్ జర్నలిస్ట్, విష్ణు కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్, బసవరాజ్ రాజశేఖర్ గారు, US వాషింగ్టన్ DC మన కోసం ఫౌండేషన్ ఫౌండరు,
ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్, టి సత్యనారాయణరావు గారు ఐఏఎస్ రిటైర్డ్, మోహన్ గారు పొలిటికల్ అనలిస్ట్, డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు ఐఏఎస్ రిటైర్డ్ సార్ ఇక్కడ ఉన్నారు. వారి ఎక్నాలజ్ చేస్తున్నాం వారి పార్టిసిపేషన్ ని. డాక్టర్ ఏ కిరణ్ కుమార్ గారు ఆన్కాలజిస్ట్, డాక్టర్ సుజాత విజయసాది గారు, పురుషోత్తం గారు అగ్రికల్చరిస్ట్, డాక్టర్ నాగనాథ్ గారు, ప్రొఫెసర్ అనంతలక్ష్మి గారు, లక్కరాజు కాశీనాథ్ గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సక్షం, సివిఎల్ నరసింహారావు గారు, డిఎస్ఎన్ మూర్తి గారు చైర్మన్ ధనుష్ ఇన్ఫోటెక్, జంగా గౌతమ్ గారు, డాక్టర్ విజయరామారావు గారు ఫార్మర్ ఎక్స్ ఎంపీ ఎక్స్ మినిస్టర్, ఎంబీబీఎస్ ఎండి పాథాలజిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డాక్టర్ లాస్య సింధు గారి బ్రీఫ్ ఇంట్రో చెప్తున్నాం అండి. డాక్టర్ లాస్య సాయి సింధు గారు ఎంబీబీఎస్, ఎంఎస్ ఈఎన్టీ భారతీయ విద్యాపీఠ్ పూణే, ఫెలోషిప్ ఇన్ న్యూరో ఆటోలజీ Vertigo, gold medal in paper presentation at National Conference ENT 2018, conducted various awareness programs in ENT specialization in various electronic media, TV channels and social media. She is a consultant in Bhaskara Medical College and having a own clinic at SMR Clinic, Vertigo at Santosh Nagar, Hyderabad. Dr. Lasya Sai Sindhu garki swagatam andi. Dr. garu swagatam. Namaskaram andi. Thank you everyone for this opportunity, especially Srinivas uncle. Thank you so much. Ee opportunity ichinanduku. Have heard a lot uncle. Me gurinchi mummy daddy baa cheptu untaru. So it's my pleasure to be a part of this program. Thank you, uncle. Thank you, Amma. Welcome to this program. And my mother, father, BSSF lo chala active participants, and they are associated since long time with us. Meer kuda pandemic lo awareness campaign lo ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా సర్వీస్ చేస్తున్నారు, చాలా టైం ఇస్తున్నారు. మీకు కూడా ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తూ నేను ఒక బ్రీఫ్ గా 2-3 క్వశ్చన్స్ అడుగుతాను. దాని ఆన్సర్స్ మీరు చెప్పిన తర్వాత మన వ్యూయర్స్ క్వశ్చన్స్ తీసుకుందామమ్మా. మొదటిగా ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్, ఇప్పుడు ఇండియాలో అందరికీ వచ్చే అనుమానాలు ఏంటంటే, ఫస్ట్ ఈ బ్లాక్ ఫంగస్ అనేది వస్తున్నది. అది ఎందువల్ల? ప్రీ కోవిడా, పోస్ట్ కోవిడా, లేకపోతే ఏదైనా డయాబెటిక్ లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి, లేకపోతే మాస్క్ హైజీనిటీ మెయింటైన్ చేయకపోవటమా, ఇట్లాంటి విషయాలు ఒకటి. తర్వాత రీసెంట్ గా వైట్ ఫంగస్ ఒకటి వింటున్నాము. అండ్ ఇవాళ ఎల్లో ఫంగస్ కేసు కూడా ఒకటి చూడటం జరిగింది. వీటి మీద ఏం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఈ డయాబెటిక్ వాళ్ళు కానీ, పోస్ట్ కోవిడ్ వాళ్ళు కానీ, లేకపోతే ప్రీ కోవిడ్ లో ఉన్న వాళ్ళు, ఏదైనా లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ ఉన్నవాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అసలు ఈ ఫంగస్ ఎట్లా మొదలవుతుంది, ఎట్లా అవుతుంది, దీని స్టార్టింగ్ స్టేజెస్ లో ఎట్లా గుర్తుపట్టాలి? ఇవన్నీ కొంచెం మీరు చెప్తే బాగుంటుంది డాక్టర్ గారు. Yeah, sure, uncle. So ఈ బ్లాక్ ఫంగస్ అనేది పోస్ట్ కోవిడ్ వాళ్ళలోనే వస్తుందండి. ప్రీ కోవిడ్ లో కూడా ఉండింది ఇది. దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ. మేము ముందు కూడా ఈ కేసెస్ చూసే వాళ్ళము, కాకపోతే మన స్టేట్ లో చాలా తక్కువ కేసెస్ అండి. సో మోస్ట్లీ పోస్ట్ కోవిడ్ ఎవరిదైతే ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుందో వాళ్ళలో చూస్తున్నాము. ఇమ్యూనిటీ తగ్గడంతో పాటు 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. హై రిస్క్ గ్రూప్స్, కోవిడ్ తో పాటు డయాబెటిస్ ఉన్న వాళ్ళు, ప్లస్ సెకండ్ ఏమో కోవిడ్ తో పాటు హై డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్ తీసుకున్న వాళ్ళు, ఎవరికైతే ప్రాబబ్లీ సాచురేషన్ డ్రాప్ అయినందుకు ఐసీయూలో హై డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇచ్చారో వాళ్ళు. హై డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే బాడీలో షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్లీ ఎక్కువ అయిపోతాయండి వాళ్ళు ఒకరు.
ప్లస్ థర్డ్ కేటగిరీ ఏమో ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్, అంటే ఏదన్నా అవయవ మార్పిడి అంటారు. సో ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు. ఫోర్త్ ఏమో క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే కీమోథెరపీ తీసుకుంటున్నారు. సో ఇవన్నీ కేటగిరీ వాళ్ళు హై రిస్క్ కిందకు వస్తారండి పోస్ట్ కోవిడ్ 10th to 50th డే. మళ్ళీ చెప్తున్నాను, పోస్ట్ కోవిడ్ 10 నుంచి 50వ రోజు వరకు ఎవరు కోవిడ్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత క్యాలిక్యులేట్ చేయాలండి. వీళ్ళందరూ షుగర్ లెవెల్స్ అనేవి బాగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. దాంతో పాటు వాళ్ళ సిరం ఫెరిటిన్ లెవెల్స్ కూడా బాగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ ఫంగస్ అనేది ఐరన్ పైన గ్రో అవుతుంది. సో బాడీలో సిరం ఫెరిటిన్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకి కూడా ఇది ఫంగస్ గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అండ్ అలాంగ్ విత్ దట్ బాడీ ఇమ్యూనిటీ లోవర్ మనది ఎలా అయింది అని తెలుసుకోవాలంటే ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేస్తే సరిపోతుందండి. దాంట్లో లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్ అని కొన్ని కౌంట్స్ ఉంటాయి. అవి బాగా తగ్గిపోయిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇవంతా హై రిస్క్ కేటగిరీ అండి బ్లాక్ ఫంగస్ కి. దాని తర్వాత ఇది మనకి వస్తే ఎలా తెలియాలి? సో మనకి బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మెయిన్ గా నోస్ సిమ్టమ్ లాగా స్టార్ట్ అవుతుందండి. యూజువల్లీ ఇది ఒక్క సైడ్ నోస్ బ్లాక్ అయినట్టు అవుతుందండి. దాంతో పాటు కొంతమందికి ముక్కు నుంచి బ్రౌన్ డిశ్చార్జ్ గానీ, రక్తం రావడం గానీ ఇవన్నీ ఉంటాయి. ముక్కు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టయితే నల్ల రంగులో క్రస్ ఫామ్ అవుతాయండి. ఇది కాక ఒక సైడ్ అది ఏ సైడ్ అయితే బ్లాక్ ఉందో ఆ సైడ్ చీక్ స్వెల్ అవ్వడము, ప్లస్ ఆ చీక్ లో నొప్పి, అక్కడ చీక్ రీజన్ లో ఇక్కడ అంతా నొప్పి రావడము, ఒక చీక్ బాగా వాచిపోవడము ఇవన్నీ ఉంటాయండి. దాని తర్వాత నోరు ఓపెన్ చేసి మనం చూసిన అప్పుడైతే అంగిలి పైన బాగా బ్లాకిష్ డిస్కలరేషన్ అయిపోతుందండి. అండ్ కొంతమందికి అయితే థిక్ స్కిన్ హోల్స్ కూడా ఫామ్ అవుతాయి దాంట్లో. మరి కొంతమందికి కొంచెం సివియర్ స్టేజ్ లో వెళ్ళిన తర్వాత ఒక సైడ్ కన్ను, ఏ సైడ్ అయితే ఎఫెక్ట్ అయిందో ఒక సైడ్ కన్ను వాపు వస్తుంది, రెడ్ గా అయిపోతుంది. అండ్ ఫర్దర్ గా అది ముందుకు వచ్చేస్తుంది, ప్రాప్టోసిస్ అంటాం. కన్ను బాగా ముందుకు వచ్చి దాంతో పాటు కంటి చుట్టూ కూడా బాగా డిస్కలరేషన్ ఉంటుంది కొంతమందికి, అందరికీ ఉండదు. అండ్ అల్టిమేట్లీ విజన్ లాస్ అయిపోతుందండి, కళ్ళు కనిపించకుండా పోతుంది లాస్ట్ స్టేజెస్ లో. ఇది కాక ఇంకా ఫైనల్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి బ్రెయిన్ కి వెళ్ళిపోతుందండి ఇన్ఫెక్షన్ అనేది. బ్రెయిన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ని గుర్తుపట్టలేకపోవడము, టైం డేట్ తెలియకపోవడము ఇవన్నీ అవుతుంటాయండి. సో ఇవన్నీ లక్షణాలు బ్లాక్ ఫంగస్ వి. అండ్ కమింగ్ టు ట్రీట్మెంట్, వీళ్ళు కరెక్ట్ టైం కి మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే విత్ సో అండ్ సో ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫ్యూ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉన్నాయండి. ఒకటేమో నోస్ లో ఎండోస్కోపీ చేసి చూస్తాము. అక్కడ టిపికల్ గా టర్బినేట్ అనేవి చేంజెస్ కనిపిస్తాయి. టర్బినేట్ అంటే ముక్కు ఇంకా సైనస్ కి అటాచ్మెంట్ ఒక టర్బినేట్ లోపల ఉంటుంది. అది టిపికల్ గా పింక్ ఉండాల్సింది బ్లాకిష్ అయిపోతుంది. దాంతో పాటు అక్కడ క్రస్ అవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ చూసి గుర్తుపట్టొచ్చండి మేము యాజ్ డాక్టర్స్. ఇది కాక వి అడ్వైజ్ సిటీ ఆర్ ఎంఆర్ఐ విత్ కాంట్రాస్ట్. ఇవి చేస్తే మనకి ఈ ఫంగస్ వల్ల అయ్యే నెక్రోసిస్ డ్యామేజ్ ఎంత ఉంది, డిసీజ్ ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది ఇదంతా తెలుస్తుందండి. దాంతో పాటు ఈ నెక్రోటిక్ ఏరియా డెబ్రిస్ మేము బయోప్సీ కూడా పంపిస్తాము. ట్రీట్మెంట్ పార్ట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అండి ప్రాబ్లం డ్రగ్స్ అనేవి చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఆంఫోటెరిసిన్ లైపోసోమల్ బి అనే ఇంజెక్షన్ చాలా డెఫిషియన్సీ ఉంది. సో సర్జరీస్ చేస్తున్నాము. ఫస్ట్ దీనికి మెయిన్ గా నెక్రోటిక్ మెటీరియల్ తీసేయడము. సో నేజల్ డిబ్రైడ్మెంట్ అని సర్జరీ చేస్తున్నామండి, ఫెస్. సో సర్జరీ చేసి నెక్రోటిక్ మెటీరియల్ అంతా తీసేసినా కానీ ఐవి ఇంజెక్షన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. రైట్ నౌ గవర్నమెంట్ కిందకి వచ్చినాయండి ఈ డ్రగ్స్ డెఫిషియన్సీ వల్ల. సో ఆన్లైన్ ఒక పోర్టల్ ఉంటుంది, దాంట్లో వీళ్ళు రిజిస్టర్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తే 12 to 24 hours లోపల గవర్నమెంట్ అనేది వీళ్ళకి డ్రగ్స్ ఇస్తుంది. సో డ్రగ్స్ లేని వాళ్ళు కూడా, అంటే అన్ని కాకపోయినా యూజువలీ ఒక్కొక్క పర్సన్ కి అరౌండ్ 45 vials కావాలండి ఇంజెక్షన్స్. గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నౌ ఒక 5 రిలీజ్ చేస్తుంది. డెఫిషియన్సీ అయితే ఉంది. అండ్ కమింగ్ టు వైట్ ఫంగస్, అంకుల్ అడిగారు. వైట్ ఫంగస్ ఏంటంటే అండి ఇది ఓన్లీ 4 people లో డిటెక్ట్ అయింది పాట్నాలో. ఇది కోవిడ్ తో సంబంధం లేదు. వీళ్ళకి ఎలా అంటే వీళ్ళు రావడం కోవిడ్ లాంటి సిమ్టమ్స్ తో పాటు వచ్చారు డాక్టర్ దగ్గరికి. అయితే ఈ కోవిడ్ లాంటి సిమ్టమ్స్ అంటే వాళ్ళకి జలుబు, దగ్గు,
ఫీవర్ ఇవన్నీ తగ్గకపోవడం అన్నమాట. సో వీళ్ళల్లో ఏంటంటే కోవిడ్ టెస్ట్ ఎన్నిసార్లు చేసినా నెగటివ్ వచ్చేసరికి వాళ్ళ లంగ్స్ నుంచి మ్యూకస్ అనేది కల్చర్ కి పంపిస్తే దాంట్లో వీళ్ళు ఈ వైట్ ఫంగస్ అంటే క్యాండిడా అది వన్ ఆఫ్ ద వేరియేషన్ స్పీషీస్ గ్రో అవుతుందని ఐడెంటిఫై చేశారు. సో దీనికి ట్రీట్మెంట్ ఉంది. యాంటీ ఫంగల్ టాబ్లెట్స్ వాడితే సెట్ అయిపోతుంది. హై రిస్క్ దీంట్లో ప్రెగ్నెన్సీ ఇంకా చిల్డ్రన్ అన్నమాట. సో ఇది కూడా సేమ్ థింగ్ అండి. బ్లాక్ ఫంగస్ లాగానే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళలో వస్తుంది. కాకపోతే ఇది పోస్ట్ కోవిడ్ కాదు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న వాళ్ళకి, ఆక్సిజన్ హ్యూమిడిఫైయర్ సరిగ్గా లేకపోయినా ఇలా అంతా ఈ వైట్ ఫంగస్ అనేది వస్తుంది. దాని గురించి పెద్దగా కంగారు పడాల్సింది ఏం లేదు. అండ్ ఈ యెల్లో ఫంగస్ కూడా సిమిలర్ థింగ్ అండి. ఇది కూడా ఫీవర్, బాడీ పెయిన్స్ ఇవన్నీ కాజ్ చేస్తుంది. ఇది కూడా ఇట్స్ నాట్ వెరీ డేంజరస్ అండి. ఇప్పుడిప్పుడే దాని గురించి రీసెర్చ్ అవుతుంది. సో ఏంటంటే ఎనీ ఫంగల్ ఇన్ఫెక్షన్ మన బాడీలోకి రావాలంటే మన ఇమ్యూనిటీ వీక్ ఉన్నప్పుడే అండి. కొంచెం ఇమ్యూనిటీ మనం స్ట్రాంగ్ గా పెట్టుకున్నంతసేపు మన బాడీని ఏది ఎఫెక్ట్ చేయదు. పోస్ట్ కోవిడ్ ఈ వేరియంట్ మెయిన్ గా ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరి ఇమ్యూనిటీని బాగా దెబ్బతీస్తుంది. సో దాని వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. అండ్ ప్లస్ ఈ మాస్క్ గురించి కూడా ఒకటి అడిగారు. వన్ ఆఫ్ ద థియరీ ఎయిమ్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేటెస్ట్ గా ఇప్పుడు స్టెరాయిడ్స్ తీసుకోకపోయినా, డయాబెటీస్ లేకపోయినా, ఏం లేకపోయినా గానీ హై రిస్క్ కేటగిరీలో లేకపోయినా కొంతమందికి బ్లాక్ ఫంగస్ రావడం అబ్జర్వ్ చేశారు. దీనికి వాళ్ళ థియరీ ఏం చెప్తున్నారంటే యూస్ చేసిన మాస్కే రిపీటెడ్ గా యూస్ చేయడం. ఈ N95 ఇవన్నీ ఎస్పెషల్లీ సర్జికల్ మాస్క్ ఇవన్నీ ప్రాపర్ గా వాష్ చేసి సన్ లో డ్రై చేయాలండి. లేకపోతే కొత్తవి యూజ్ చేస్తే బెటర్ ఎప్పటికప్పుడు సర్జికల్ మాస్క్. సో ఈ క్లాత్ ఎప్పుడైతే సరిగ్గా వాష్ చేయకుండా ఒకటే మాస్క్ ని కంటిన్యూస్ గా వాడుతున్న వాళ్ళకి అక్కడ మాయిశ్చర్ డెవలప్ అయ్యి ఎయిర్ లో ఉన్న స్పోర్స్ మాస్క్ పైన కలెక్ట్ అయ్యి అది ఫంగల్ స్పోర్స్ మనం అవి కంటిన్యూస్ గా ఉండేసరికి అవి ఇన్హేల్ చేసి బాడీలోకి ఎంటర్ అయ్యి డ్యామేజ్ కాజ్ చేస్తుంది అనేది ఇస్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ థియరీ గివెన్ బై ఎయిమ్స్ అండి. ఐ థింక్ ఐ హావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. అన్ని కవర్ చేశారు డాక్టర్ గారు. వ్యూయర్స్ క్వశ్చన్స్ తీసుకుంటాం. యా షూర్. థ్యాంక్ యూ మేడం. సో ఎవరైనా క్వశ్చన్ అడగాలంటే ప్లీజ్ రైజ్ హ్యాండ్ రైజ్ ఆప్షన్. ఫస్ట్ ఉమామల్లేశ్వర్ రావు గారు అడిగారు. సార్ ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. నమస్కారం అండి డాక్టర్ లాస్య గారు. నమస్కారం అంకుల్, చెప్పండి. ఇప్పుడు ఏమిటంటే మీరు ఎంత డీటెయిల్డ్ గా చెప్పారు అని అంటే ఈ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ గురించి వీఆర్ సో ఇంప్రెస్డ్ ఫస్ట్ థింగ్, అండ్ ఇట్ వాస్ సో క్లియర్. Yesterday I got some doubt about this one and clarification is not so well. But here you have elementarily you have touched how it starts, the symptoms and everything. But only one thing I would like to ask question, madam, that is with regard to zinc status. Today I read in newspaper that Rajiv Jaidevanani is an ex-president of IMA from Delhi. He has pointed out that zinc, is it audible? Yes. వినిపిస్తుంది. This is actually, he has pointed out that excessive use of zinc will also lead to black fungus, this black fungus. Iron also, excessive use of iron also. But the thing is, because of this COVID fear toti, malanti aged people like 75 plus or 60 plus, they always take care of for improving the immunity content, we daily take some Zinkovid tablet. Is it excess? Taking a single Zinkovid tablet daily, is it excess? It's the only my question. యా అంకుల్, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ అండి. అయితే ఏంటంటే జింకోవిట్ అనే దాంట్లో మనకున్న జింక్ కంటెంట్ చాలా మినిమల్ అంకుల్. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మనం ఫుడ్ లో ఏదైతే ఫుడ్ లో తీసుకోవాల్సిన లెవెల్స్ ఏదైతే ఉందో దానికంటే చాలా తక్కువ. సో కాకపోతే ఇప్పుడు కోవిడ్ వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే వైటమిన్ సి అనేది ముందుగా మనకి ఓన్లీ ప్లెయిన్ వైటమిన్ సి లాగా వచ్చేవి. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే వైటమిన్ సి ప్లస్ జింక్ అని కాంబినేషన్ లో ఏవో టాబ్లెట్స్ రిలీజ్ అవుతున్నాయి అంట.
సో లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ అపారెంట్లీ మాకు మొన్నే తెలిసింది మేము వి రైట్ లిమ్సీ అంటే ప్లేన్ వైటమిన్ సి, దిస్ ఇస్ వాట్ వి ఎక్స్పెక్ట్. కాకపోతే మేము ఆబ్వియస్లీ అన్ని కాంబినేషన్స్ చూడలేము అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ బీన్ మిస్ మ్యాచింగ్. చాలా మంది ఏం చేస్తున్నారంటే వైటమిన్ సి ప్లస్ జింక్ కాంపోజిషన్ ఉన్న ఈ టాబ్లెట్స్ అనేవి చాలా ఎక్సెసివ్ గా తీసుకుంటున్నారంట. సో ఈ వైటమిన్ సి ప్లస్ జింక్ ఏదైతే టాబ్లెట్ లో కలిపి వస్తుందో దాంట్లో జింక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంకుల్. కానీ జింకోవిట్ అన్న దాంట్లో జింక్ అనేది చాలా నెగ్లిజిబుల్ లెవెల్. దిస్ ఇస్ అబౌట్ ద జింక్. అండ్ కమింగ్ టు ఫెరిటిన్, ఇది ఐ కంప్లీట్లీ జింక్ స్టడీ అది కంప్లీట్లీ ఇది అవ్వలేదు అంకుల్. జింక్ ఇస్ మేబీ వన్ ఆఫ్ ద రీజన్. కానీ మెయిన్లీ ఏంటంటే ఐరన్ అనేది డెఫినెట్లీ ఐ విల్ అగ్రీ. ఎప్పుడైతే ఐరన్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటుందో సీరం ఫెరిటిన్ అంటాం. ఐరన్ ఏంటి అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ మీడియం, అంటే ఐరన్ పైన ఈ ఫంగస్ గ్రో అవుతుంది అనమాట. సో అందుకే యూజువలీ వీళ్ళ ట్రీట్మెంట్ లో కూడా మేము ఏంటంటే యాంటీఫంగల్ ఏజెంట్స్ తో పాటు ఈ బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళకి ఐరన్ కిలేటింగ్ ఏజెంట్ అంటే ఐరన్ ని డెస్ట్రాయ్ చేసే టాబ్లెట్ వాడతాం అనమాట. డెస్పెరాక్సమైన్ అనేది టాబ్లెట్. సో అలాంగ్ విత్ ద ఐవి డ్రగ్స్ మేము ఐరన్ ని బ్రేక్ చేసేది కూడా వాడతాము, సో దట్ ద ఐరన్ గెట్స్ వాష్డ్ అవుట్ ఫ్రమ్ ద బాడీ. ఐరన్ పైనే అది గ్రో అవుతుంది కాబట్టి. సో ఐరన్ ది డెఫినెట్లీ ఇట్స్ ట్రూ. జింక్ ది ఇప్పుడు దానిపైన స్టడీస్ వస్తున్నాయి. అండ్ జింక్ మనం జింకోవిట్ లో తీసుకునేది అయితే ఇట్స్ అబ్సల్యూట్లీ ఓకే, దట్ విల్ నాట్ కాజ్ ఎనీ హార్మ్. కానీ ఈ వైటమిన్ సి ప్లస్ జింక్ ఏవైతే వస్తున్నాయో దట్ ఫ్రమ్ మై సైడ్ ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీవన్ టు అవాయిడ్. Here I would like to tell one thing, madam. This when you go to a medical shop, first you will give vitamin C plus zinc, because this is a more costlier drug. People think that would be much more better. But for zinc, only for selene, as far as vitamin C is concerned, there is a tablet selene where only vitamin C is there, no other material is added. I am continuing to take that selene in addition to that is best. Yeah, Zinkovit. That is best, uncle. Yeah. Okay, and you have not covered about the yellow fungus, madam. It has only we came to know today only. You have covered both. Yellow fungus is also, it is similar to the as I told you, it's similar to white fungus, uncle. ఇది కూడా జస్ట్ కల్చర్ తీసి చేస్తే తెలుస్తుంది. ఇట్ ఇస్ ప్రెజెంటింగ్ మోస్ట్లీ యాజ్ బాడీ పెయిన్స్, ఫీవర్ ఇదంతా. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్, అంటే ఆపర్చునిస్టిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది కూడా సేమ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళకే వస్తుంది. కాకపోతే మనకి డేటా దీనిపైన తక్కువ ఉన్న కొద్దీ దానిపైన భయం ఎక్కువ పెట్టేస్తున్నారు. బట్ డెఫినెట్లీ yellow ఫంగస్ ఆర్ వైట్ ఫంగస్ ఇవన్నిటికంటే మెయిన్ మనకి ప్రాబ్లమాటిక్ ఇస్ ద బ్లాక్ ఫంగస్. అండ్ కాకపోతే ఈ yellow ఫంగస్ తో ఒక్క ప్రాబ్లం ఏంటంటే వూండ్ హీలింగ్ లో ప్రాబ్లం చేస్తుంది. ఇది మెయిన్లీ ఏమవుతుందంటే పెద్ద పెద్ద సర్జరీస్ అయిన వాళ్ళు, అంటే ఏదన్నా బాడీలో పెద్ద వూండ్ ఉండి దాని సర్జరీ చేసిన వాళ్ళు ఆ ఇన్ఫెక్షన్ సైట్ లో దొరుకుతుందంట ఇది. సో అక్కడ వూండ్ హీలింగ్ ని స్టాప్ చేస్తుంది. అట్లా స్పెసిమెన్ పంపించినప్పుడు దే ఐడెంటిఫైడ్ దిస్ వన్. సో దీనిపైన ఇంకా కంప్లీట్ డేటా లేదు, బట్ ఆల్ దీస్ క్యాన్ బి ట్రీటెడ్. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అ ప్రాబ్లమ్. యాంటీఫంగల్స్ ఇవి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి, దాని గురించి మనం కంగారు పడాల్సింది లేదు. అన్నిటికంటే వాళ్ళు అంటున్నారు ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఆర్టికల్ రిలీజ్ చేసి yellow ఫంగస్ ఇస్ మోర్ డేంజరస్ అని. కానీ yellow ఫంగస్ అందరినీ ఎఫెక్ట్ చేయదు. అండ్ ప్లస్ ఆ వూండ్ హీలింగ్ హాస్పిటల్ అక్వైర్డ్ అది కంప్లీట్లీ డిఫరెంట్. కానీ మెయిన్లీ ఇప్పుడు అందరు జాగ్రత్త పడాల్సింది అంటే ఇస్ అల్టిమేట్లీ దట్ బ్లాక్ ఫంగస్ పోస్ట్ కోవిడ్. Thank you. Thank you, sir. So next question, Srikanth Somaraj garu, మీ క్వశ్చన్ అడగండి సార్. నమస్కారం డాక్టర్ గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. నా పేరు సోమరాజ్ శ్రీకాంత్ అండి. నేను వేరే ఒక డాక్టర్ గారు చెన్నైలో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే మెడికల్ ఫ్రాటర్నిటీలో దేర్ ఈస్ వన్ థాట్ గోయింగ్ ఆన్ దట్ ది అకరెన్స్ ఆఫ్ బ్లాక్ ఫంగస్ మైట్ ఆల్సో బి డ్యూ టు ది యూసేజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ఇన్ సమ్ పేషెంట్స్. అంటే దాన్ని ప్యూరిఫై చేసి కొంచెం వాడుతున్నారు, దాని నుంచి కూడా వచ్చే ఆస్కారం ఉండుండేమో అని ఇట్ వాజ్ అ థాట్ దట్ వాజ్ డూయింగ్ ద రౌండ్స్ ఎల్స్వేర్ ఇన్ చెన్నై.
I just wanted to have your views on that, Dr. Garu. Thank you. Yeah, uncle. This is definitely one of the main reasons for black fungus right now. Actually, ఇప్పుడు ఎయిమ్స్ అండ్ WHO వాళ్ళందరూ కూడా గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు టు ప్రివెంట్ దిస్ స్ప్రెడ్ ఆఫ్ మ్యూకర్ మైకోసిస్. ఏంటంటే ప్లీజ్ యూజ్ ఓన్లీ డిస్టిల్డ్ వాటర్ అన్నది. అండ్ ఈ ఆక్సిజన్ సిలిండర్స్ లో, పైప్ లైన్స్ లో ఇక్కడ బేసిక్ గా ఈ ఫంగస్ అనేది మామూలప్పుడు కూడా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా ఇప్పుడు ప్రాబ్లీ ద ఇయర్ ఫోన్ ఐఎమ్ యూజింగ్ దీంట్లో కూడా ఉండొచ్చు ఫంగస్. సో ఈ ఫంగస్ అనేది ఇట్ క్యాన్ బి ఎవ్రీవేర్. అండ్ ఈ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలిండర్స్ ఇవన్నీ వాటి హైజీన్ మనం ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. వాటిని క్లెన్లీనెస్ మెయింటైన్ చేయడము దిస్ ఇస్ అట్ మాస్ రేట్ అండ్ వీ హ్యావ్ అ హ్యూజ్ పాపులేషన్ ఇక్కడ. కాబట్టి వాటి హైజీన్ మెయింటైన్ చేయడం డెఫినెట్లీ డిఫికల్ట్. అండ్ దెర్ ఇస్ I would say 80% ఛాన్స్ వాటిలోంచి కూడా ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంది. Thank you. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్మీనారాయణ గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఐఎమ్ ఫార్మసిస్ట్ అండ్ బయోకెమిస్ట్. ఓకే మేడం, ఇది స్టెరాయిడ్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఈ మధ్య. ఈవెన్ బుడికాట్ ఇన్హేలర్స్, రెసిపీ క్యాప్స్ ఆల్సో, అండ్ టాబ్లెట్స్ ఆల్సో, మిథైల్ప్రెడ్నిసోలోన్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ టాబ్లెట్స్, మెడిసిన్స్. మేడం, ఇది స్టెరాయిడ్స్ యాక్చువల్లీ యూజ్ చేసినప్పుడు ఇమ్యూనిటీ లెవెల్స్ డ్రాప్ అవుతాయని చెప్పేసి యాక్చువల్గా థియరీ ఉంది. బట్ స్టిల్ డాక్టర్స్ ఆర్ ప్రిస్క్రైబింగ్ అండ్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ లాట్ ఆఫ్ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్. I want to put you to put some yeah, this is a nice question అండి. ఒకటి I would like to tell everyone అండి, if a doctor is prescribing you a steroid, అంటే డాక్టర్ అంటే ఈ మధ్య చాలా మంది డాక్టర్స్ ఉన్నారండి, అట్లా కాదు. యాజ్ పర్ మీ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ పోస్ట్ MBBS అంటే అట్లీస్ట్ MBBS ఆర్ MBBS MS ఆర్ MBBS MD ఇలాంటి డాక్టర్స్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అంటే యూజువలీ దిస్ విల్ బి ఆఫ్టర్ డే 6 ఆఫ్ కోవిడ్. అంటే మీకు సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 6th డే తర్వాతే వాళ్ళు అసెస్ చేసి ఇస్తారు. బట్ స్టార్టింగ్ లో మీకు ఒకవేళ ఇస్తే మీరు ఏదైనా బ్రెత్లెస్నెస్ అనిపించినా అదేమన్నా ఇస్తున్నారు అంటే మాక్సిమం దే విల్ గివ్ యూ సంథింగ్ కాల్డ్ యాజ్ బడికాట్ ఇన్హేలర్ లాగా ఇస్తారు. ఇన్హేలర్ లాగా స్టెరాయిడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే సిస్టమిక్ ఒక్క నిమిషం, ఇన్హేలర్ పైన తీసుకున్నట్టయితే సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. సో ఫస్ట్ 6 days ఒకవేళ మీకు బ్రెత్లెస్నెస్ అనిపించినా ఏది అనిపించినా యాజ్ పర్ మా గైడ్ లైన్స్ వీఆర్ సపోజ్ టు గివ్ ఓన్లీ ఇన్హేలర్స్. కానీ 6th డే తర్వాత 6th to 8th డే కోవిడ్ లో సైటోకైన్ స్టార్మ్ అనేది వచ్చే హై వచ్చినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్ని పెరుగుతాయి. పెరిగి ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంటది. ఆక్సిజన్ డీసాచురేషన్ ఈ టైంలో అవుతుంది. సో ఇలాంటి టైంలో లైఫ్ సేవింగ్ డ్రగ్ లాగా వీ హ్యావ్ టు గివ్ అ స్టెరాయిడ్. యాజ్ అ డాక్టర్ యాక్చువల్లీ స్టెరాయిడ్ హ్యాస్ సేవ్డ్ మెనీ లైఫ్స్. కాకపోతే వీ డెఫినెట్లీ నో వాట్ డోసేజ్ టు గివ్. డోసేజ్ కి కూడా మాకు ఫిక్స్డ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. బాడీ వెయిట్ చూడాలి, కండిషన్ చూడాలి, అన్ని చూసి ఇవ్వాలి. కానీ ఇఫ్ ఎవరన్నా ఇర్రేషనల్ గా అంటే వాళ్ళంతకు వాళ్ళు హోమ్ ట్రీట్మెంట్ లో ఇష్టం వచ్చినట్టు స్టెరాయిడ్ ఇస్తే బతుకుతారు అన్న కాన్సెప్ట్ తో ఇష్టం వచ్చినట్టు స్టెరాయిడ్ లోడ్ చేయడం జరుగుతుంది. సో దీని వల్ల ప్రాబ్లం వస్తుంది. స్టెరాయిడ్ వల్ల మీకు ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవ్వడం కాదండి. స్టెరాయిడ్ బేసికలీ బాడీలో ఉన్న ప్రతి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ని తక్కువ చేస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇట్ ఈస్ అ లైఫ్ సేవింగ్ డ్రగ్. కానీ ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ జుడిషియస్లీ బై అ కరెక్ట్ పర్సన్ అండ్ ఇన్ కరెక్ట్ క్వాంటిటీ. దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అట్ ద కరెక్ట్ టైం యాక్చువల్లీ. అది కూడా 6th to 8th డే ఆక్సిజన్ సాచురేషన్ పడిపోతున్నప్పుడు చాలా అవసరం ఉంటే CT స్కాన్ చేసుకొని, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ చాలా రేజ్డ్ ఉన్నప్పుడు, లేకపోతే పేషెంట్ సిమ్టమాటిక్ గా బ్రెత్లెస్ అవుతున్నా, ఇంకేదైనా హై ఫీవర్ ఉండి ఇట్ ఇస్ రెడ్యూసింగ్ అనిపించిన 6th to 8th డే అప్పుడు ఇవన్నీ సైన్స్ అన్నమాట. ఈ టైంలో your doctor will decide whether you need a steroid or not. But madam, I have observed a few patients. X-ray was normal, no inflammation noticed in the lungs, no breathlessness, no cough also, no asthmatic cough, nothing. But still doctor has prescribed steroids.
దెన్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ రేజ్డ్ ఉంటుంటాయండి. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎక్స్రేస్ లో మనం అన్ని చేంజెస్ కనిపించవండి. వి కెనాట్ అసెస్ ద డిసీజ్ కంప్లీట్లీ ఇన్ ఎక్స్రే, బికాస్ ఎక్స్రేలో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ ఉంటాయి. మైల్డ్ లో మీరు ఎటువంటి చేంజెస్ కనిపించవు, బట్ యాక్చువల్లీ వైరల్ న్యూమోనియా ఉంటది, కానీ మీకు ఎక్స్రేలో అది క్యాచ్ చేయలేదు. సో సిటీ స్కాన్ ఇస్ ద diagnostic to tell whatever changes are there in the chest. Doctor, here in steroids and narcotics, it would yes. Hello, Ravi Garu. I want మీ to speak voice- to the doctor. మీ Voice వాయిస్ కొంచెం break. బ్రేక్ అయింది సార్. ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్ Okay. క్వశ్చన్. సో ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ టు. Initial stages low, if the oxygen levels are going down, one can use inhaler type steroids. Inhaler type ante like Budecort or budesonide basis steroids and inhaler type ananda. That meaning or anything else. అర్థం కావట్లేదు అంకుల్. ఇనిషియల్ స్టేజెస్ లో యా డెఫినెట్లీ వీ కెన్ యూజ్ ఇన్హేలర్స్. దట్ ఈస్ మోర్ సేఫర్ దెన్ ద సిస్టమిక్ స్టెరాయిడ్. సిస్టమిక్ ఇప్పుడు ఇన్హేలర్ యూజ్ చేసినప్పుడు స్టెరాయిడ్ డైరెక్ట్ గా అది మన లంగ్స్ లోకి వెళ్తుంది. బ్రాంకో కన్స్ట్రిక్షన్ ఉంటుందో అక్కడ డైలేషన్ కాజ్ చేస్తుంది, ఎయిర్వే క్లియర్ అవ్వడంలో మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఓరల్ గా వేసుకున్నప్పుడు ఏంటంటే మన బాడీ పైన అంతా ఎఫెక్ట్ ఉంటుంది. ఇట్ హ్యాస్ టు గెట్ మెటబలైజ్డ్ ఇన్ ద బాడీ. సో ఇన్హేలర్ లాగా తీసుకున్నప్పుడు ఇట్ ఇస్ మోర్ సేఫర్. అండ్ ఇది వన్ ఆఫ్ ద గైడ్ లైన్స్, మాకు వచ్చిన గైడ్ లైన్స్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ కోవిడ్, దట్ ఇనిషియల్ 6 days ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ గివ్ బడికాట్ ఆర్ ఎనీ ఇన్హేలర్. కానీ ఓరల్ లాగా ఇవ్వమని మాకు చెప్పలేదు గైడ్ లైన్స్ లో. Why I am mentioning this one, madam? Dr. C.L. Venkatarao garu Budecort అనేటటువంటిది ఇన్హేలర్ టైప్ steroid. That is the activity. అది తీసుకోవచ్చు ఇన్హేలర్ టైప్ లోను. whenever your oxygen మైక్ is దగ్గర going పెట్టుకోండి down, సార్, levels క్లియర్ గా are లేదు going down. మాట. లేదా there is some problem అండి మైక్ లో అయితే. ఓకే, మీరు ఎవరికైనా వినపడుతుందండి నా మాట? అదర్వైజ్ ఐ విల్ విత్ డ్రా. ఇప్పుడు చాలా ఇప్పుడు లోగా క్లియర్ గా వినపడుతోందండి. సార్ ఇప్పుడు క్లియర్ గా మీరు దగ్గర ఉన్నారు కాబట్టి మైక్ ఇప్పుడు పర్లేదు. సో మీరు చెప్పింది అయితే డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేలర్ అది వాడొచ్చు అంటారా లేదా అనేది మీ క్వశ్చన్ అనుకుంటాను. అంతేనా సార్? బుడేకార్ట్ అంటారు దాని పేరు. బుడేకార్ట్ అంటే అనే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. అది ఇన్హేలర్ టైపే. దట్ ఈస్ ఓన్లీ గ్రాన్యూల్స్ దట్ విల్ బి టేకెన్ ఇన్ త్రూ ఇన్హలేషన్. అది యూజ్ చేయొచ్చా? అంతే. చేయొచ్చు అంకుల్, డెఫినెట్ గా. సో వెన్ ఎవర్ పేషెంట్ ఇస్ ఫీలింగ్ బ్రెత్లెస్, ఎప్పుడైతే చెస్ట్ లో కన్స్ట్రిక్షన్ ఫీల్ అవుతారో, ఇట్స్ బ్రాంకో డైలేటర్ స్టెరాయిడ్. ఇది మేము ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాం. ఇది ఎక్కువ యాక్చువల్లీ ఆస్తమా పేషెంట్స్ లో యూజ్ చేస్తాం. సో ఎవరికైతే ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉంటుందో అట్లాంటి వాటిలో కామన్ గా యూజ్ చేస్తున్నాం ఎప్పటి నుంచో. దీంతో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అండ్ ఇట్స్ లైఫ్ సేవింగ్ థింగ్. సడన్ గా బ్రెత్లెస్ అయినప్పుడు ఇట్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ అన్నమాట. సో ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్. అండ్ కోవిడ్ ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారం మాకు ఏవైతే వచ్చాయో దే ఆల్సో సజెస్టెడ్ ఎంటైర్ 14 days and use. So that is the COVID guide మాకు వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెంకటేష్ వేల్పుల గారు, మీ క్వశ్చన్ అడగండి సార్. అన్మ్యూట్ చేసుకోండి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి వెంకటేష్ గారు.
Okay, I'm not sure if ఒక it is there. నిమిషం అన్న గుడ్ ఈవినింగ్ అన్న సీనన్న గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పండి. డాక్టర్ లాస్యా హాయ్ నమస్తే అంకుల్. లాస్యా అదే ఇది బ్లాక్ ఫంగస్ అనేది ఇప్పుడు కోవిడ్ వచ్చిన వాళ్ళకి వస్తుందనేది ఒకటి అంటే కోవిడ్ రాని వాళ్ళకి కూడా వస్తుందా, వస్తే ఏమన్నా బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి ఎక్కడ ఏమన్నా ఉంటుందా అంటే ఎవరి నుంచి వాళ్ళకి కోవిడ్ లెక్క వచ్చే ఆస్కారం ఏమైనా ఉంటుందా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇంకోటి కరీంనగర్ ఇప్పుడు మన కరీంనగర్ అయితే ట్రీట్మెంట్ కాదండి, హైదరాబాద్ పోతే ట్రీట్మెంట్ అంటే ఈఎన్టీ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా? అంకుల్ ఫస్ట్లీ ఇది అంటువ్యాధి కాదు అంకుల్. బ్లాక్ ఫంగస్ అనేది డెఫినెట్ గా ఒకరి నుంచి ఇంకొకరికి రాదు. ఇది బాడీ బాగా వీక్ అయిపోయినప్పుడు పోస్ట్ కోవిడ్ ఓన్లీ ఒక్క మనిషిలోనే ఉంటది, అది కూడా స్పోర్ట్స్ బాగా ఇన్హేల్ చేసిన వాళ్ళకి వస్తుంది. అండ్ ఇంకొకటి ఇది కామన్ పర్సన్స్ కి వచ్చే ఛాన్స్ ఉంది, కానీ నేను ఇందాక చెప్పినట్టు హై రిస్క్ గ్రూప్స్ అని సర్టెన్ ఉంటాయి. అవి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, లేకపోతే డయాబెటీస్ బాగా అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళు, అంటే చాలా హై లెవెల్, అంటే నార్మల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎవరికి రాలేదు ఇప్పటి వరకు. ఇది డయాబెటీస్ బాగా ఎక్కువ అయిపోయి అంటే హై లెవెల్ డయాబెటిక్ కీటో అసిడోసిస్ అంటాం, ఎవరికైతే హాస్పిటలైజేషన్ అవసరం ఉండిందో అటువంటి వాళ్ళకి. సో ఇలా బాగా హై రిస్క్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళకి వచ్చింది, కానీ నార్మల్ వాళ్ళకైతే ఇప్పటి వరకు ఇక్కడ ఈ ఎస్పెషలీ హైదరాబాద్, తెలంగాణ, ఏపీలో రిజిస్టర్ అయిన కేసెస్ చాలా తక్కువ అంకుల్. దీనికి ఎక్కువ కేసెస్ మేము ఎక్కడ చూసామంటే మహారాష్ట్ర ఇస్ ద హబ్ అన్నమాట మ్యూకర్ మైకోసిస్ కి ముందు నుంచి కూడా. అది ఎస్పెషలీ ఎందుకంటే అక్కడ క్లైమేట్ కండిషన్స్ వల్ల, ఎందుకంటే ఆల్మోస్ట్ 6 to 7 months యూజువల్లీ అక్కడ వర్షం పడ్డము, ప్లస్ అక్కడ లాట్ ఆఫ్ గ్రీనరీ అండ్ ఫంగల్ స్పోర్స్ తిరగడం అదంతా ఎక్కువ అక్కడ. సో అటువంటి ఏరియాస్ లో బాగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళకి ఇది ఎక్కువ కేసెస్ చూసాం. మన ఇండియాలో కూడా ఇప్పుడు టాప్ మాక్సిమం కేసెస్ వీఆర్ సీయింగ్ మ్యూకర్ మైకోసిస్ ఇన్ మహారాష్ట్ర. సో ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో వస్తుంది, అది కూడా పోస్ట్ కోవిడ్ వాళ్ళలోనే చూస్తున్నాం ఇక్కడ. మిగతా వాళ్ళనేది చాలా రేర్, అండ్ ఇది డెఫినెట్ గా అంటువ్యాధి కాదు. ఇంకొకటి థర్డ్ వేవ్ అని ఒకటి బాగా అవుతుంది. థర్డ్ వేవ్ అని పిల్లల మీద ప్రభావం ఎక్కువ చూపెడుతుంది, పిల్లల మీద ఇబ్బంది అవుతుంది, చిన్న పిల్లలకు ప్రాబ్లం అవుతుంది అని ఒక భయం వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే ఒక్కటి అంకుల్, ఇప్పుడు మెయిన్ గా ఎట్లా అనుకుంటున్నారంటే ఫస్ట్ వేవ్ లో పెద్ద వాళ్ళకి వచ్చింది, సెకండ్ వేవ్ లో యంగ్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతున్నారు. ఇంకా ఏమవుతుందంటే ఇప్పుడు యంగ్ వాళ్ళు ఎఫెక్ట్ అయినందుకు అల్టిమేట్లీ కొన్ని ఫ్యూ మంత్స్ లో ఏమవ్వబోతుందంటే యంగ్ వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇచ్చేస్తాం అంకుల్. ఏది చేసైనా మనం అట్లీస్ట్ 2 months లో ఇండియా స్ట్రాటజీ ప్రకారము మాక్సిమం యంగ్ ఏజ్, ఓల్డ్ ఏజ్ వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇచ్చేస్తాం. సో ఇంకా రెస్ట్ మిగిలిపోయేది యాక్చువల్లీ కిడ్స్. ఆల్రెడీ ఇప్పుడు ఏమైందంటే మన తెలంగాణలో కూడా చాలా మంది పిల్లలకి పాజిటివ్ ఉండి సిమ్టమ్స్ స్టార్ట్. సో ఇంతకు ముందు ఏంటంటే చాలా మటుకు ఏసిమ్టమాటిక్ ఉండేవాళ్ళు పిల్లలు, కానీ రైట్ నౌ మేము ఏం చూస్తున్నామంటే మెల్లమెల్లగా పిల్లల్లో కూడా సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వడము, వాళ్ళు కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ చూస్తున్నాం అనమాట. సో వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇస్ ఫ్యూ డేస్ తర్వాత పెద్దవాళ్ళందరికీ ఇమ్యూనిటీ ఉన్నా కానీ పిల్లల్ని ఇట్ విల్ మళ్ళీ మ్యూటేషన్ అవుతే ఇది యాక్చువల్లీ అందరూ ఎవ్వరికి దీని గురించి కరెక్ట్ గా చెప్పాలంటే కరెక్ట్ గా తెలియదు అంకుల్. ఇట్స్ కొత్త వైరస్, ఇప్పుడు దాని మ్యూటేషన్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది నెక్స్ట్ మనకి ఇప్పుడు మ్యూటేషన్ అవుతే దీని తర్వాత ఆబ్వియస్లీ మనం విల్ బి ఎఫెక్టెడ్. మనం అందరం ఇప్పుడు మ్యూటేషన్ అయినా కానీ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మనం సేవ్ అవుతాం. మాక్సిమం జలుబు దగ్గులాగా పెద్దవాళ్ళకి మళ్ళీ వచ్చిపోతుంది. కోవిడ్ ఇప్పుడు సెకండ్ వేవ్ లో వచ్చినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన అందరికి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం లాగా వచ్చిపోతుంది. కానీ ఇప్పుడు పిల్లలు మ్యూటేషన్ అయిన స్ట్రెయిన్ కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళలో వీఆర్ ఎక్స్పెక్టింగ్ థర్డ్ వేవ్. అదే అన్నమాట దీని వెనక థియరీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ క్వశ్చన్ రమణ గారు, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ అంటున్నారు కదా డాక్టర్, ఇది 1 year బ్యాక్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి, అంటే ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే స్టెరాయిడ్స్ వాడారో వాళ్ళు ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే రికవర్ అయ్యారో వాళ్ళకు కూడా ఇది అటాక్ అయ్యేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటారా? ఇది బ్లాక్ ఫంగస్ అంటున్నారా? yes ma'am, yes doctor. అయితే ఏంటంటే అండి, బ్లాక్ ఫంగస్ కి ఒక విండో పీరియడ్ ఉందండి. ప్రస్తుతం
మన దగ్గర ఉన్న డేటా ప్రకారము ఈసారి సపోజ్ మన ఫస్ట్ వేవ్ సంగతి వదిలిపెట్టండి, అప్పుడుది ఇప్పుడు అది కదా, ఆ స్ట్రెయిన్ వేరు ఈ స్ట్రెయిన్ వేరు. ఇప్పుడు ఈ స్ట్రెయిన్ అనేది ఇట్ ఇస్ క్వైట్ పవర్ఫుల్. ఓకే, అండ్ ఫస్ట్ వేవ్ మన ఇమ్యూనిటీని అంత దెబ్బ తీయలేదండి, డెఫినెట్ గా ఇట్ వాజ్ మచ్ బెటర్. ఓన్లీ దాని పవర్, అది ఎక్కువ డెత్స్ కూడా ఏజ్డ్ వాళ్ళలో కాజ్ చేసింది. కాకపోతే సెకండ్ వేవ్ అనేది ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్, అందుకే యంగ్ వాళ్ళు కూడా చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. సో సెకండ్ వేవ్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 10th to 50th డే లోపు మాక్సిమం బ్లాక్ ఫంగస్ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. యూజువలీ 50th డే తర్వాత వాళ్ళంతా డయాబెటీస్ అంతా కంట్రోల్డ్ ఉండి ఇఫ్ దే ఆర్ వెరీ గుడ్, వాళ్ళని ఎఫెక్ట్ చేయట్లేదు. సో దిస్ ఇస్ ద డేంజర్ పీరియడ్ అన్నమాట. ఇది అందరూ జాగ్రత్తగా ఉండాలి ఈ ఫేజ్ లో. ఫస్ట్ ఫేజ్ లో ఒకవేళ స్టెరాయిడ్స్ వాడినా కూడా వాళ్ళ మీద దాని ఇంపాక్ట్ ఏమి ఎక్కువగా ఉండదు. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద సెకండ్ స్ట్రెయిన్, దిస్ ఇస్ బికమింగ్ వెరీ క్రూషియల్. యా, దిస్ ఇస్ డెఫినెట్లీ పోస్ట్ సెకండ్ స్ట్రెయిన్ తో మీరు ఎఫెక్ట్ అయినప్పుడే వస్తుంది. ఫస్ట్ స్ట్రెయిన్ లో కూడా చూసాం కొన్ని కేసెస్, కానీ చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళలో చాలా తక్కువ మందిలో చూసాం. దానికంత పవర్ లేదు. ఇప్పుడు సెకండ్ స్ట్రెయిన్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇట్ ఈస్ కాజింగ్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ ఈవెన్ ఇన్ యంగ్ పీపుల్. 2 days back, every doctor is explaining in the TV. That's why I'm asking this question, doctor. అంటే ఈవెన్ ఒక్కొక్కసారి లాస్ట్ ఇయర్ వాళ్ళలో కూడా కొంతమందికి ఇప్పుడు కొత్తగా అటాక్ అయిందని, వాళ్ళు అసలు ఏమి కోవిడ్ సిమ్టమ్స్ లేకపోయినా కూడా అటాక్ అయ్యారని అటువంటిది ఒక చిన్న ఏదో వర్షన్ లాగా చెప్పారు డాక్టర్. లేదండి, ఇప్పుడు వరకు మొన్న కూడా ఆల్ తెలంగాణ ENT డాక్టర్స్ ది మీటింగ్ అయింది. సో వి వర్ డిస్కసింగ్ అబౌట్ దిస్. ఆల్ తెలంగాణ ENT డాక్టర్స్ దాంట్లో కూడా ఇట్ వాస్ వెరీ క్లియర్. ఇప్పుడు మాక్సిమం అందరు చూసిన కేసెస్ అయితే ఓన్లీ 10th to 50th డే లోపే వచ్చిన వాళ్ళని చూసారు. దిస్ ఇస్ ఫ్రమ్ ద డేటా, ఫ్రమ్ ద ఎంటైర్ తెలంగాణ డేటా. ఓకే, థాంక్యూ. ఐ యామ్ కాలింగ్ ఫ్రమ్ గుంటూరు, డాక్టర్. దట్స్ వై. Okay, అండి, సారీ, బట్ యూజువల్లీ ఇట్ ఇస్ లైక్ దిస్. I've gone through one of the local Andhra hospitals, Dr. 1 ఇంటర్వ్యూ ఏదో అలా నేను అట్లా ఒకసారి చూసేటప్పటికి ఆ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఇస్తున్నారు. బికాస్ ఐ డెంట్ గో త్రూ దట్ పర్టికులర్ వెరీ సీరియస్లీ, ఐ డెంట్ గో త్రూ దట్ ఇంటర్వ్యూ. బట్ అదేదో ఒక చిన్న వినికిడి లాగా వినపడ్డది నాకు. దాన్ని నేను ఐ వాంట్ టు క్లారిఫై మై సెల్ఫ్, డాక్టర్. యా అండి, ఫస్ట్ దాంతో సంబంధం లేదండి. సెకండ్ వేవ్ తర్వాత మీ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 10 నుంచి 50 రోజు లోపు ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమణ గారు. నెక్స్ట్ సుధాకర్ శర్మ గారు, మీరు సార్ మీ క్వశ్చన్ ఏమైనా ఉంటే చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. మరొకసారి నమస్కారం డాక్టర్ గారు. ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ ని గుర్తుపట్టడానికి ఇమీడియట్ ఏదన్నా సిమ్టమ్స్ ఏమన్నా, దీనికి ఏమన్నా ఏజ్ లిమిట్ లాంటిది ఏదన్నా ఉందా దీనికి? లేదు ఇది అంటే ఇది ఓన్లీ పోస్ట్ కోవిడ్ ఇదిలోనే వస్తుందా? దీనికి గుర్తుపట్టడానికి ఇమీడియట్ గా ఇది బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్ అయిందని తెలుసుకోవడానికి ఇమీడియట్ సిమ్టమ్స్ కొన్ని ఏదన్నా ఇయర్ మార్క్స్ ఇది చెప్పవలసిన విజ్ఞప్తి. రెండోది, ఈ వైట్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ ఒకే పేషెంట్ లో నిన్న గ్వాలియర్ లో ఐడెంటిఫై చేశామని చెప్పి న్యూస్ లో చూస్తుండే. ఈ వైట్ ఫంగస్ దీన్ని గుర్తించడం ఎట్లా? ఈ వైట్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ ఈ డిఫరెన్స్ ఏదన్నా కొద్దిగా బ్రీఫ్ గా చెప్పమని విజ్ఞప్తి డాక్టర్ గారు. మెయిన్ గా అయితే ఈ ఫంగస్, వైట్ ఫంగస్ అనేది అంటే బాడీలో ఇమ్యూనిటీ వీక్ అయినప్పుడు, మన బాడీలో వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది వచ్చి పైన కూర్చుంటుంది. ఇమ్యూనిటీ అంత వీక్ అయినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఉంది. అండ్ వైట్ ఫంగస్ సిమ్టమ్స్ ఏం లేదు, సేమ్ కోవిడ్ లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కానీ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే కోవిడ్ టెస్ట్ చేసినప్పుడు కోవిడ్ టెస్ట్ నెగిటివ్ వస్తుంది. ప్లస్ లంగ్స్ లో చూస్తే ఆ వైరస్ టిపికల్ గా లంగ్స్ లో కొన్ని చేంజెస్ క్రియేట్ చేస్తుంది. సో సిటీ స్కాన్ చేసినప్పుడు మనం గుర్తుపడతాం దాన్ని వైట్ ఫంగస్ లాగా. ఇట్ విల్ కాజ్ న్యూమోనియా లాంటి పిక్చర్. అండ్ ప్లస్ ఇది ఏజ్ గ్రూప్ అడిగారు. యాక్చువల్లీ నేను అదే చెప్పబోతున్నాను. ఒక 5 days లో ఐ హావ్ సీన్ 6 people ఆఫ్ ద ఏజ్ 30 to 33 మధ్యలో మేల్స్ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్ విత్ దిస్ బ్లాక్ ఫంగస్. సో ఇంతకు ముందు ఎలా ఉండేదంటే యూజువలీ ఏజ్డ్ వాళ్ళలో ఉండేది. కాకపోతే దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ స్పేరింగ్ ఎనీవన్. చాలా యంగ్ మేల్స్ లో కూడా చూస్తున్నాం ఎక్కువగా. జస్ట్ కోవిడ్ వచ్చి రికవర్ అయిన వాళ్ళు, స్టెరాయిడ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు, హాస్పిటలైజ్ అయిన వాళ్ళు, షుగర్స్ కొంచెం కంట్రోల్లో లేని వాళ్ళు, స్టెరాయిడ్. యాక్చువల్లీ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే
నాన్ డయాబెటిక్ వాళ్ళకి షుగర్ లేదనుకుంటారు. కానీ ఎప్పుడైతే మీరు అడ్మిట్ చేసి స్టెరాయిడ్స్ ఇస్తారో ఆటోమేటిక్ గా మీ బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి రేజ్ అవుతాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ డు నాట్ నో దట్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ రేజ్ అయినట్టు. కాబట్టి ఒకవేళ స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళైతే ఎవరైనా కానీ ప్లీజ్ మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి. బికాస్ మీకు తెలియకుండా పోస్ట్ కోవిడ్ చాలా మందికి షుగర్ లెవెల్స్ రేజ్ అవుతున్నాయి. 2 things ఆర్ హ్యాపెనింగ్. హీమోగ్లోబిన్ అనేది తగ్గుతుంది, షుగర్ లెవెల్స్ అనేవి రేజ్ అవుతున్నాయి. సో ఇవి 2 అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ మాకు ప్రెజెంటేషన్ మాక్సిమం పీపుల్ ఎలా ప్రెజెంట్ అవుతున్నారంటే ఫేషియల్ పెయిన్, అంటే ఈ ముఖం పైన నొప్పితో స్టార్ట్ అవుతుంది. అండ్ ఫేషియల్ స్వెల్లింగ్. అండ్ ఇప్పుడు చాలా అబ్జర్వెంట్ అయ్యారు, అవేర్నెస్ వచ్చింది కాబట్టి వాళ్ళు క్విక్ గా మిర్రర్ లో చూసుకుంటున్నారు. అంగిలి దగ్గర బ్లాకిష్ డిస్కలరేషన్ కూడా చాలా మంది ఐడెంటిఫై చేసుకొని మా దగ్గరకు వస్తున్నారు. అండ్ ఇవి లాస్ట్ దాంట్లో కన్ను అనేది ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అంకుల్. ఒక్క సైడ్ కన్ను ఎప్పుడైతే బాగా వాపు వచ్చి అక్కడ రెడ్ గా అయిపోయి యాంగ్రీ లుకింగ్ ఐ లాగా ఉంటది, ప్లస్ కొంచెం ముందుకు వచ్చేస్తుంది, ప్రాప్టోసిస్ అంటాం. ఇవన్నీ టిపికల్ గా మీరు చూసుకున్నట్టయితే యూ హ్యావ్ టు ఇమీడియట్లీ గో టు యువర్ నియర్ బై ENT డాక్టర్ అంకుల్. సుధాకర్ శర్మ గారు నేను మాట్లాడొచ్చా? హలో, కోనూరు సతీష్ శర్మ గారు. అన్నా నేను కాదు, మన హెమ్మనూరు సుదర్శన్ శర్మ గారు ఉన్నారు అనంతపురం నుంచి, వారు మాట్లాడతారు. ఓకే, సుదర్శన్ శర్మ గారు అడగండి సార్. Yes, sir. Anna, I have only one question, madam. నమస్తే. Hello. యా అంకుల్. Namaste, doctor. But I don't know my question relates to this or not, but how is this Anandaya's episode in Andhra Pradesh? How is it going to be effective in this corona time? And how is, is going to put drops or something like that in the eyes? And I just wanted your opinion, madam. So I think all of you know my answer, uncle. It's absolute rubbish. And janalu have a hope. I know, I understand. Everyone thinks it's a new virus. Memu kanukundamu, edo oka solution kanukundam ana entuto they are trying out different things. Kapothe entante this is not the time to play with our lives, uncle. That is what I would say. ఇప్పుడు ఏంటంటే మనము ఆయుర్వేదం అప్పట్లో మా ముత్తాత ఆయుర్వేదిక్ డాక్టర్, మా డాడీ వాళ్ళ తాతగారు ఆయుర్వేదిక్ డాక్టర్. ఐ కెనాట్ కంప్లీట్లీ డినై ఆయుర్వేదిక్ కంప్లీట్లీ రాంగ్ అని చెప్పి. కాకపోతే అప్పట్లో మరి ఆయన ఆయుర్వేదిక్ టైంలో ఆయన లైఫ్ టైమ్ ఆఫ్ పీపుల్ వాజ్ అరౌండ్ 30 years వరకే బతికే వాళ్ళు కొంతమంది. చాలా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది అప్పుడు చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ లో మోడర్న్ మెడిసిన్ హ్యాస్ గాన్ టు డిఫరెంట్ లెవెల్స్. సో మనం ఆబ్వియస్లీ ఇట్లాంటి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ లో లైఫ్ ఎన్ని రోజులు ఉంటామో, లైక్ ఇప్పుడు కోవిడ్ వచ్చి ఎంతమంది సడన్ గా చనిపోతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం రిస్క్ చేసి ఏదో ఒకటి ట్రై చేసి దానివల్ల డ్యామేజ్ తప్ప ఉపయోగం అయితే లేదు అంకుల్. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అయ్యారో ఐ థింక్ అన్ని వీడియోస్ చూపిస్తున్నారు టీవీలో. తీసుకున్న అమ్మాయి ఒక అమ్మాయిని ఇంటిబేట్ చేయాల్సి వచ్చింది, తీసుకున్న అతను ఫస్ట్ బాగున్నా అన్నారు కానీ తర్వాత అల్టిమేట్లీ సాచురేషన్ డ్రాప్ అయింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఎవరి నమ్మకం వాళ్ళది కరెక్టే, ఎవరు కూడా దే ఆర్ ట్రైంగ్ టు డూ గుడ్ ఓన్లీ. కానీ దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఫర్ ఎక్స్పెరిమెంట్. మనకి డూ ఆర్ డై లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు అంకుల్. వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద మోడర్న్ మెడిసిన్ విచ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ డేటా. మనం డేటాని నమ్మాలి కానీ ఇలా ఎక్స్పెరిమెంట్స్ నమ్మే టైం కాదు, ఎస్పెషల్లీ ఇట్లా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ లో. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. Very good. In this connection, hello. Yeah, చెప్పండి అంకుల్. ఇది actually corona is related to lungs. I don't know. Yeah. But how is that man is putting drops into the eyes, which is unconnected? I mean. అంటే ఒక్కటి ఐ డోంట్ నో వాట్ హీ థాట్, బట్ యాక్చువల్లీ వన్ థింగ్ ఏంటంటే మన ఐ అనేది ఇట్ డ్రైన్స్ ఇన్ టు ద నోస్ అంకుల్. మన ఐ అనేది లాక్రిమల్ డక్ట్ అంతా మన నోస్ లో కనెక్టెడ్ ఉంటుంది. అండ్ మన నోస్ అల్టిమేట్లీ గోస్ టు సెక్రీషన్స్ గో బ్యాక్ టు అవర్ థ్రోట్. సో యాక్చువల్లీ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్. ఆయనకు అంత తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మేబీ హీ జస్ట్ థాట్ ఇట్ వుడ్ హెల్ప్. మేబీ సెక్రీషన్స్ కలుస్తాయి ఏమన్నా కాన్సెప్ట్ మనకు ఉందో లేదో నాకు తెలియదు. మేబీ అప్పట్లో డాక్టర్స్ నుంచి ఆయనకు వచ్చిందో కానీ, బట్ ఇట్స్
ఇదైతే ఉంది, కనెక్షన్ అయితే ఉంది. ఐ విల్ నాట్ సే ఇట్స్ కంప్లీట్లీ ఇది అని చెప్పి. అనటమికల్ కనెక్షన్ అయితే ఉంది. ఐ డ్రైన్స్ ఇంటూ ద నోస్ అండ్ నోస్ మళ్ళీ మనకి వెనక్కి డ్రైన్ అవుతుంది. కాకపోతే ఆయన మెడిసిన్స్ ఇప్పుడు వాడి రిస్క్ తీసుకొని ప్రాణాలు పోవడం తప్ప ఏం లేదు అంకుల్. దట్ ఈస్ వాట్ ఐ విల్ సే. Right. The last question, madam. Today I saw a bill from Apollo Hospital. The drugs used is around 11 lakh rupees. Whether how far this is true? I mean, Edi charging uncle? section. ఏది అంకుల్? Apollo Hospital for one patient they have charged 11 lakh rupees drugs used. Whether really they cost so much? అంటే డిపెండ్స్ అంకుల్. ఇఫ్ దే ఆర్ For this యూజింగ్ corona. immunomodulator డ్రగ్స్ టాక్లిజుమాబ్, బెవాసిజుమాబ్ ఇవన్నీ ఉంటాయి అంకుల్. దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. మ్యానుఫ్యాక్చర్ రేట్ కానీ ఎవ్రీథింగ్, బికాస్ దే ఆర్ వెరీ రేర్ బట్ ప్రొడక్షన్ ఇస్ డిఫికల్ట్. ప్రాబబ్లీ వాళ్ళు రెమ్డెసివిర్ కూడా ఇచ్చి ఉంటారు. ఇట్ మస్ట్ హ్యావ్ యాడెడ్ బికాస్ ఈచ్ వైలే లాక్స్ లోకి వెళ్ళిపోతుంది రెమ్డెసివిర్ కానీ ఇవన్నీ. సో ఒకవేళ రెమ్డెసివిర్ కానీ టాక్లిజుమాబ్, ఇమ్యూనోమోడ్యులేటర్ డ్రగ్స్ ప్లస్ వాళ్ళు బెడ్ చార్జెస్ అన్ని కలిపి వేసి ఉంటారు. ఇట్ అగైన్ డిపెండ్స్, అది కార్పొరేట్ సెటప్ వాళ్ళు ఎట్లా చార్జ్ చేస్తున్నారు ఐఎమ్ నాట్ షూర్. బట్ డ్రగ్స్ అయితే కొన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. బట్ రెమ్డెసివిర్ ఇప్పుడు నో యూజ్ అంకుల్, అదైతే ప్రూవ్ అయిపోయింది, గైడ్ లైన్స్ లో వచ్చింది. Very good. Thank you, madam. యా, థ్యాంక్ యూ అంకుల్. Thank Madam, you very much. థ్యాంక్ యూ. I am Balasubramanian from Alwal. నమస్తే అంకుల్, చెప్పండి. నమస్తే. ఏం లేదమ్మా, నేను March 22nd I got admitted into the hospital and ఒక 1 week తర్వాత డిశ్చార్జ్ అయ్యాను. నా ఆల్ రైట్. ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఎవ్రీ డే నేను డిశ్చార్జ్ అయ్యి ఇప్పటికి 2 నెలలు దాటిపోతాను. ఈ మార్చ్ జూన్ 22 అంటే మార్చ్ 22, ఏప్రిల్ 2, మే 22, జూన్ 22 వస్తాను. మే 22 వస్తాను. ఇంకా నేను ఈ బ్లాక్ ఫంగస్ భయపడాలా? అసలు నాకు అర్థం కావట్లేదు. అదే ఇందాక చెప్పాను కదా అంకుల్, అది యూజువలీ 10th డే నుంచి 50th డే వరకు మీరు భయపడాలి, అది కాదనట్లేదు. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే నేను మీకు ఐ కెనాట్ గ్యారంటీ మీకు ఇంకా రాదు అని చెప్పి నేను అలా చెప్పలేను. మీరు ఎప్పటికప్పుడు మీరు డిశ్చార్జ్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ మీరు షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి అంకుల్. మీకు నోన్ షుగర్ ఏమన్నా ఉందా? డయాబెటిక్, బట్ 2 months అవుతుందమ్మా. 2 months మీకు ఇప్పుడు ఎలా అంటే అంకుల్ 50th డే అయిన తర్వాత మీకు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది అంకుల్, చాలా తక్కువ. 50th డేని 50 మీ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 10th to 50th డే వరకు మేము మాక్సిమం కేస్ లోడ్ చూసాం. ఎందుకంటే ఒకవేళ ఇఫ్ ఫంగస్ హ్యాస్ టు డామేజ్ యువర్ బాడీ ఈ టైం పీరియడ్ లోపు చేసేస్తుంది. ఈ టైం ఇస్ ద టైం వేర్ యువర్ ఇమ్యూనిటీ ఇస్ ద లోయెస్ట్. ఎందుకు ఈ డేస్ అంటున్నామంటే కోవిడ్ వచ్చి పోయిన తర్వాత ఈ టైం మన బాడీ అనేది ఇమ్యూనిటీ లోయెస్ట్ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరిలో. సో ఈ టైం ఒకసారి దాటిన తర్వాత మన న్యాచురల్ ఇమ్యూన్ సిస్టమ్ ఇట్ గెట్స్ బెటర్. అది ఇమ్యూనిటీ బెటర్ అవుతుంది. మీరు ఎప్పటికప్పుడు కరెక్ట్ డైట్ మెయింటైన్ చేసుకొని కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొని మీ షుగర్ లెవెల్స్ కరెక్ట్ గా చూసుకుంటూ ఉంటే మీకు ఇప్పుడు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అంకుల్. మీరు టెన్షన్ వదిలేసి ప్రశాంతంగా యూ షుడ్ స్లీప్ అండ్ రిలాక్స్. ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ ఇట్. కాకపోతే జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడన్నా ఏదైనా సిమ్టమ్ కనిపిస్తే ప్లీజ్ గో టు యువర్ నియర్ బై ENT. Okay, thank you, sir. So, ma'am, last 2 questions will take up. Sai Alivelu garu, మీ క్వశ్చన్ అడగండి. Madam, actually, now this is 2 questions clubbed together, madam. ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ అయినందువల్ల చాలా మందికి ఇదేంటంటే పక్కపక్కన అపార్ట్మెంట్స్ లో వచ్చేస్తున్నాయి అన్నమాట. ఫ్లాట్ కల్చర్ లో భయం వేస్తుంది. సో వాళ్ళు క్వారంటైన్ అయిన తర్వాత ఎలా కేర్ తీసుకోవాలి? అండ్ విదిన్ ద హౌస్ ఆల్సో ఒకవేళ ఒక 2 పాజిటివ్ వాళ్ళు క్వారంటైన్ అయిపోయింది, వాళ్ళు ఎలాగా రిమైనింగ్ మెంబర్స్ వన్స్ దే ఆర్ అవుట్ ఆఫ్ క్వారంటైన్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దాట్? ఈ పక్క నీళ్ళల్లో అంటే ప్రతి ఫ్లాట్ కి వచ్చేస్తుంది మేడం. అట్లాంటప్పుడు వాట్ కేర్ వీ హ్యావ్ టు టేక్? జస్ట్ బ్రీఫ్ us these 2 questions. యా అండి. సో నేను ఒక్క థింగ్ ఐ నో ఇట్స్ వెరీ డిస్హార్టనింగ్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. కాకపోతే ఒక్క థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, ఈ ఒక ఇంట్లో ఒకవేళ ఒకవేళ వైరల్ డిసీజ్ వచ్చినట్టు అయితే there is 70% chance that everyone in the house gets affected అండి.
ఎందుకంటే ఏరోసోల్ స్ప్రెడ్ ఎక్కువ ఉంటుందండి. అంటే ఎయిర్ లో వైరస్ తిరుగుతుంది. ఒక ప్లేస్ లో మనం ఎంత కట్టడి చేసినా కానీ ఆ ఎయిర్ లో వైరస్ వచ్చి మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసే ఎయిర్. సో అందుకే ఒకవేళ హై రిస్క్ వాళ్ళు మీ ఇంట్లో ఎవరన్నా ఉంటే, ఒకవేళ సపోజ్ ఒకరికి వచ్చింది, అది ఇంకొకరికి వైరస్ రావడానికి అట్లీస్ట్ 3 to 4 days పడుతుందండి అది కంప్లీట్లీ ఇది అవ్వడానికి. కాబట్టి మీరు ఒకరికి పాజిటివ్ అని తెలియగానే హై రిస్క్ ఎవరైనా ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మీ ఇంట్లో ఒకవేళ ఉన్నట్టయితే వెంటనే ఫస్ట్ వేరే ఇంటికి పంపిస్తే అది మీకు చాలా బెటర్ అండి. దట్ ఈస్ మై సజెషన్. ఎందుకంటే ప్రాక్టికల్ మేము చూసింది ఇది. ఒక ఇంట్లో ఒకరికి వస్తే చాలా మటుకు అందరికి వస్తుంది. సో హై రిస్క్ వాళ్ళు ఉంటే మటుకు ఒక ఇంట్లో ఒకరికి పాజిటివ్ వచ్చిందని వెంటనే పెద్దవాళ్ళని, ప్రెగ్నెంట్ వాళ్ళని, పిల్లల్ని వేరే ఇంటికి పంపించేస్తే బెటర్. అండ్ ఫ్లాట్ టు ఫ్లాట్ రాకూడదంటే ఏమి ఉన్న చేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఫ్లాట్ టు ఫ్లాట్ అయితే నేను ఐ డోంట్ థింక్ ఐ హావ్ హర్డ్ అండి. ఎక్కడో ఒక చోట ట్రాన్స్మిషన్ జరుగుతుంది, కామన్ లింక్ ఉండాలి. ఫ్లాట్ లో వాళ్ళు వాకింగ్ చేయడము, లేకపోతే మీరు న్యూస్ పేపర్స్, ఐ డోంట్ నో, సమ్ హౌ దేర్ షుడ్ బి కాంటాక్ట్ అండి. ఫ్లాట్ టు ఫ్లాట్ అలా అయితే ఉండదు. వెన్ దెర్ ఇస్ అంత డిస్టింక్షన్ ఉన్నప్పుడు అయితే అవ్వదు. ఒక ఇంట్లో ఐ విల్ సే దట్ 70% ఆఫ్ ద ఛాన్స్ దట్ ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకి మాక్సిమం అందరికి వస్తుందండి కోవిడ్. ఒక చిన్న క్లారిఫికేషన్, ఇఫ్ ఎట్ ఆల్ ఇంట్లో ఇద్దరికి వచ్చింది, ఇద్దరికి రాలేదు, సో వీళ్ళు క్వారంటైన్ అయిపోయిన తర్వాత వాట్ కేర్ దే ఆర్ సపోజ్ టు టేక్? ఎందుకంటే మా పక్కన చాలా మందికి అదే కేసెస్ అన్నమాట ఇక్కడ. సో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇద్దరికి వచ్చింది, ఇంకొకరికి రాలేదంటే వాళ్ళు స్ట్రిక్ట్ గా ఒకరు పాజిటివ్ అయిన వాళ్ళని కరెక్ట్ గా క్వారంటైన్ చేయడం అండి. ప్లస్ ఇప్పుడు ఇంకొకటి మెయిన్లీ ఏమవుతుందంటే సర్ఫేస్ స్ప్రెడ్. అంటే ఇప్పుడు మీరు ప్లేట్స్ ఇస్తారు వాళ్ళకి. సో ఈ ప్లేట్స్ ఇచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఫుడ్ ఇచ్చి మళ్ళీ ఆ గిన్నెలు తీసుకోవడము ఇవన్నీ చేస్తుంటారు. మనకి తెలియకుండానే ఈ డిషెస్ పైన, సర్ఫేసెస్ పైన వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ప్రిఫరబుల్లీ మీరు గ్లవ్స్ వేసుకొని డిస్పోజబుల్ ప్లేట్స్ అట్లాంటివి ఇచ్చి వాళ్ళకి తినేటప్పుడు వాళ్ళు వెంటనే అదే ప్లాస్టిక్ బ్యాగ్ లో తీసి ర్యాప్ చేసేస్తే, అండ్ ఆల్ దీస్ థింగ్స్, గ్లవ్స్ వేసుకోవడం, ఎక్కడికక్కడ శానిటైజ్ చేయడం, ఇలా సేఫ్ మెథడ్స్ మీరు ఫాలో అవుతే కొంచెం బెటర్ గానే ఉంటుందండి. Madam, 21 days quarantine period is over. So quarantine period is over 21 days. Actually 14 days తర్వాత 14 days తర్వాత నుంచి వైరస్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాదండి. ఓకే, అది ICMR గైడ్ లైన్స్ ప్రకారం మీరు యాక్చువల్లీ కోవిడ్ టెస్ట్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. We have guidelines from the ICMR. The moment మీ symptoms start అయిన 13 days తర్వాత, right from the 14th day or మీరు 14th day కూడా పెట్టుకున్నా గానీ అప్పటి నుంచి మీ నుంచి వైరస్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాదు. సో యూ క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ క్వారంటైన్. డెఫినెట్లీ యు ఆర్ నాట్ ఇన్ఫెక్టివ్ అన్ని డేస్ తర్వాత. Sorry, I'll be asking one more question, madam. Sorry, very sorry. My daughter infected on 29th, madam. So I saw her temperature. So after 2 days, I got infected. We are asymptomatic. Actually, she had only 100 temperature, nothing else. I had only body pains, nothing else. So immediately she is put into another room. I was into another room. Okay, we were into both different rooms only. So we had only taste loss and that thing, no other symptoms. So after 7 days, all our symptoms are done. We don't have any further symptoms. So even then we have waited till 21 days and we have come out. అసలు 21 days వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సేఫర్ సైడ్ అనుకుంటే మాకు 3 days గ్యాప్ అట్లా ఉండింది కాబట్టి వై అని చెప్పేసి we after 10th day we got 7 days we got tested. So after knowing the symptoms, we wanted to know the level, how risk it was. So she lost the smell and all, and I had one bitter taste in my mouth. That's all. So we started living in the same room. So doctor advised us to you can stay in the same room. We were wearing the mask and all. So we are out of quarantine. So now what care my husband and my son to be taken care of after our quarantine period? We need to still wear the mask and all, or what? Those things I wanted to know. లేదండి, చెప్పాను కదా 13th day తర్వాత మీ నుంచి వైరస్ వేరే వాళ్ళకి రాదు. Okay. So and we can happily without mask we can move within the house. Within the house you can be, and ఇంకా అది అవాయిడ్ చేయలేము. అండ్ మీ నుంచి వాళ్ళకి డెఫినెట్లీ వైరస్ రాదు. Okay. So we are out of a quarantine. I told 29th of April and 2nd of May are the dates.
So we can move happily within the house. You can If I move, go but out of the house, we will be wearing the mask and washing the hands. Those things anyways we'll do. Within the house, I'm asking. విత్ ఇన్ ద హౌస్ ఏం కాదండి. కాకపోతే మీరు ఏదైతే రూమ్ లో ఉన్నారో మీరిద్దరు అవి కొంచెం బాగా డిస్ఇన్ఫెక్షన్ చేయించాలి. Okay. Okay, Thank you madam, so much. thank you. So much, ma'am. Dr. Garu, I think we are at the time of closure of the call. Kiran Kumar గారిది ఒక క్వశ్చన్ So last తీసుకోండి. question will take Kiran Kumar Yeah. sir, and then we'll conclude. Sir, please ask your question. Good evening, Dr. Garu. Good evening, Dr. Lassi Garu. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. Yeah, I'm Dr. Kiran Kumar అండి, ఆంకాలజిస్ట్. నేను మొన్న మాట్లాడాను. ఓకే, సో అయితే ఏం లేదండి, ఇప్పుడు మీరు అయితే ఈఎన్టీ స్పెషలిస్ట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకటి, ఈ మ్యూకార్మైకోసిస్ ఇన్ఫెక్షన్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా వస్తుందా? ఓన్లీ ఐసీయూ ఆర్ హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకి వస్తుందా? హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళలో కూడా చూసాం డాక్టర్ గారు ఈ కేసెస్ ఇప్పుడు. సో దానికే వి బీన్ థింకింగ్ దట్ వీళ్ళలో యంగ్ పీపుల్ ఐ హావ్ సీన్ 6 members అని చెప్పాను. దాంట్లో ఒక 2 members అయితే దేవర్ అట్ హోమ్ ఓన్లీ. కాకపోతే వన్ థింగ్ దే డిడ్ ఏంటి అంటే, ఐ డోంట్ నో వై దే టుక్ కొంచెం హై లెవెల్స్ ఆఫ్ స్టీరాయిడ్ అట్ హోమ్. వాళ్ళకి అట్ హోమ్ ఇలానే ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పారు అని చెప్పి ఇంట్లో ఉన్నాము, వాళ్ళకి కొంచెం సాచురేషన్ తగ్గినట్టు అనిపించి వీళ్ళు హై డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్ తీసేసుకున్నారు. అండ్ ఇంకొకలేమో దే ట్రై టు సెల్ఫ్ ట్రీట్ అనమాట. అతని సాచురేషన్ పడిపోతుంటే ఆక్సిజన్ సిలిండర్ అరేంజ్ చేసుకొని డిస్టెంట్ లో పల్మనాలజిస్ట్ ఒపీనియన్ తీసుకున్నాను అన్నారు. ఇంకా అది ఆయన డీసాచురేట్ అవుతున్నారని ప్రాబబ్లీ హై డోస్ స్టెరాయిడ్ ఇచ్చారు ఆయనకి ఇంజెక్షన్ ఫామ్ లో. సో పర్ డే ఆయన 250 mg in the morning, 250 mg in the night methylprednisolone ఇచ్చారు. నాన్ డయాబెటిక్ పర్సన్, హీ వాజ్ నాన్ డయాబెటిక్, అబ్సల్యూట్లీ ఫైన్, 40 years old. కాకపోతే ఇంకా రికవర్ అయ్యారు, సాచురేషన్ మెయింటైన్ చేస్తున్నారు అనుకున్న టైంలో హీ డెవలప్ నోస్ బ్లాక్ అండ్ హీ కేమ్ టు అస్. మాకు ఎండోస్కోపీలో వీ హ్యావ్ సీన్ క్రస్ అండ్ ఎవ్రీథింగ్. ఇమీడియట్లీ వీ అడ్వైజ్డ్ ఎంఆర్ఐ, అండ్ ఎంఆర్ఐలో ఇట్ వాస్ ప్రూవ్డ్ దట్ హీ హ్యాడ్ మ్యూకర్. రైట్, ఓకే. అయితే ఈ మ్యూకార్మైకోసిస్ ఇన్ఫెక్షన్ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు కదా, అంతకు ముందు నుంచి కూడా ఉంది. ఇది డయాబెటిక్స్ లో రావచ్చు, అంటే హై అన్కంట్రోల్ డయాబెటిక్స్ లో ఉండొచ్చు, లేకపోతే రినల్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఉండొచ్చు. అంటే ఇదే పేషెంట్స్ మనకు అంతకు ముందు కూడా ఉన్నారు, బట్ ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ మ్యూకార్మైకోసిస్ మనం చూడలేదు. బట్ ఇప్పుడు ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చాక ఎందుకు పెరిగింది మళ్ళీ అంటారు? అదే డాక్టర్ గారు, ఇప్పుడు వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ మెయిన్లీ immunity. COVID ఈ సెకండ్ స్ట్రెయిన్ ఎస్పెషల్లీ ఇస్ ప్లేయింగ్ విత్ ద ఇమ్యూనిటీ ఆఫ్ ద బాడీ. సో బాగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అయిపోతున్నారు. అంటే ఈ కీమోథెరపీ తీసుకున్నప్పుడు మనిషిలో ఎంత ఇమ్యూనిటీ డిఫెన్స్ మెకానిజం మనకి బాడీలో డిరేంజ్ అవుతుందో, ఆల్మోస్ట్ అంతగానం మనుషుల ఇమ్యూనిటీ అనేది తగ్గడం చూస్తున్నాం. వాట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ దిస్ ఏమనుకుంటారు? సో ఇప్పుడు ఎయిమ్స్ గైడ్ లైన్ ప్రకారము ఇవన్నీ హై రిస్క్ వాళ్ళు కాకుండా ఈ ఆక్సిజన్ మాస్క్ లో రావడము, హ్యూమిడిఫైయర్స్ లో డిస్టిల్ వాటర్ యూజ్ చేయకపోవడము, ఇంకొకటి యాజ్ ఐ టోల్డ్ యు వాళ్ళు ఏమంటున్నారంటే మాస్క్. చాలా మంది మాస్క్ హైజీన్ మెయింటైన్ చేయట్లేదు, ఒక్కటే మాస్క్ దే కీప్ వేరింగ్ అండ్ సాయిల్డ్ మాస్క్. ఇదంతా రిచ్ సోర్స్ ఆఫ్ ఫంగల్ స్పోర్స్ ఇన్ ద మాస్క్. సో ది హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ మ్యూకార్ అంటున్నారు యంగ్ వాళ్ళలో. ఎస్పెషల్లీ వీళ్ళైతే ఇప్పుడు అదే చెప్తున్నారు, ఎయిమ్స్ వాళ్ళు లేటెస్ట్ గా చెప్తున్నారు మాస్క్ ఇస్ ద థింగ్. నెక్స్ట్, ఇస్ దేర్ ఎనీ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ద స్వాబ్? మన వాళ్ళు స్వాబ్ వాడుతుంటారు కదా, ఈ స్వాబ్ టెస్టింగ్ చేస్తుంటారు కదా ఈ ఆర్టీపీసీఆర్ కి, అక్కడ నుంచి కూడా సోర్స్ ఉండొచ్చు అంటారా? అంటే యూజువల్లీ ఆర్టీపీసీఆర్ కి చాలా స్టెరైల్ స్వాబ్ వాడుతున్నారు సార్. సో అన్స్టెరైల్ అయితే చాలా తక్కువ, ఎందుకంటే మంచి ల్యాబ్స్ లోనే చేసుకునే వాళ్ళు కాబట్టి యూజువల్లీ స్టెరైల్ స్వాబే వాడుతున్నారు. అండ్ ఒకవేళ కంటామినేటెడ్ ఇప్పుడు చేసే వాళ్ళు లైక్ సపోజ్ ద పర్సన్ హూస్ డూయింగ్ ద టెస్ట్, వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయకుండా దాన్ని స్వాబ్ టిప్ పట్టేసుకొని వాళ్ళు పెట్టారంటే, అది టిప్ పట్టుకొని పెడితే ఇంకా కెన్ నాట్ స్టాప్ ద గ్రోత్. అది డెఫినెట్లీ ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. అవును, ఫర్దర్ ఇన్ఫెక్షన్. అవును సార్, కరెక్ట్. అయితే ఇప్పుడు వీళ్ళు ఇంతమంది మన మిగతా పార్టిసిపెంట్స్ చాలా ప్రశ్నలు అడిగారు కదా, వాళ్ళ కోసం ఏంటంటే ఈ పేపర్ లో వచ్చేవి, టీవీలో చూసి, యూట్యూబ్ లో చూసి, ఆ డాక్టర్ గారు చెప్పారు, ఈ డాక్టర్ గారు చెప్పచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అంటారు కదా, అవన్నీ ఫాలో అవడం కాదు.
కరెక్ట్ డాక్టర్ కలిసి ఫాలో అవ్వమని చెప్పండి వాళ్ళకి. Yeah, ఆయన sir. అడిగారు ఎవరు సిఎల్ వెంకటరావు గారు చెప్పారు. సో బ్యూటీ కార్ట్ ఇన్హలేషన్ తీసుకోవచ్చా, లేకుంటే అది వేయచ్చా ఇది వేయచ్చా, బోల్డ్ మంది చాలా సలహాలు ఇస్తారు. అవన్నీ చూసి మనం ఫస్ట్ పాయింట్ మనం ఫాలో అవ్వాలి లేదు, మనం భయపడకూడదు. టీవీలో వచ్చినవి పేపర్లో వచ్చినవి చూసి వచ్చిన వాళ్ళలో 1% ఆర్ 2% హాస్పిటలైజ్ అవుతున్నారు, వాళ్ళే ఎక్కువ మంది చనిపోతున్నారు తప్పితే కామన్ గా అందరూ పోవట్లేదు. ఏంటంటే కామన్ గా భయం ఒకటి ఎక్కువ ఉంది ఇప్పుడు, అందు గురించి చెప్తున్నాను. మనం అవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. Yeah, definitely sir. ఇది ఈవెన్ I wanted to say ఫియర్ కాంపోనెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది అందరిలో. లైక్ ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత మాకు ఇంకెప్పుడు బ్లాక్ ఫంగస్ వస్తుందా అని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ స్లీపింగ్. నాకు వచ్చి చెప్తున్నారు, మేడం మేము 4 days అవుతుంది పడుకొని, మాకు బ్లాక్ ఫంగస్ వస్తుందా అని టెన్షన్ అవుతుంది. కొంచెం కళ్ళు కొంచెం రెడ్ గా అయినా కానీ టెన్షన్ పడిపోతున్నారు. దెన్ హౌ టు అవాయిడ్ ఇట్? మీ సజెషన్ ఏంటి, ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటారు? అదే చెప్తున్నాను సార్. నేను ఏమంటున్నానంటే భయపడడానికి జాగ్రత్త పడడానికి చాలా తేడా ఉంటుంది సార్. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? భయపడతారు, అలాగే అందరు కామన్ అయిపోయింది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అలా భయం తగ్గించవచ్చు మనం? వాళ్ళ సిమ్టమ్స్ నోటీస్ చేసుకున్నప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవుతే సరిపోతుంది సార్. బికాస్ ఓన్లీ కరెక్ట్ డాక్టర్ కెన్ ఐడెంటిఫై ద ప్రాబ్లం. వాళ్ళు చిన్నది పెద్దగా అనిపిస్తుంది, పెద్దది చిన్నగా అనిపిస్తుంది. అవును, అందరు సెల్ఫ్ అనాలిసిస్ ఎవరు చేసుకోలేరు. మీకు కొంచెం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు so many doctors are nearby. We are blessed. Hyderabad there are so many specialists. Yes. So asalu doctors ki korta ledu everywhere to that matter. Mana AP Telangana lo doctors nijanga there is a good crowd specialists, a good number of doctors unnaru. Yeah, good. Very anni states lo inta specialized doctors undaru sir, as you know. Avunu, yes. So everki em problem aina gaani meeru time ki correct doctor దగ్గరికి వెళ్తే definitely they will help you. Correct. ఒక ప్లస్ ఇంకొక థింగ్ సార్, వాట్ ఐ వాంటెడ్ టు సే, చాలా మంది పోస్ట్ కోవిడ్ డిప్రెషన్ కి గురవుతున్నారు. అంటే చాలా మెంటల్ స్ట్రెస్, చాలా భయము, నిద్ర లేకపోవడం ఇలాంటిది అంతా చూస్తున్నాము. సో ఇలా ఉన్నప్పుడు ఇది డోంట్ హెజిటేట్ టు టేక్ హెల్ప్. అంటే మీరు ఒక సైకియాట్రిస్ట్ ని హెల్ప్ తీసుకోవడానికి మీరు హెజిటేట్ అవ్వకండి. సైకియాట్రిస్ట్ అన్నంత మాత్రాన పిచ్చి అన్నది కాదు, అది చాలా రాంగ్ కాన్సెప్ట్. ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా గానీ మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. లేకపోతే మీరు మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోలేకపోతే మీరు మీకు ఇంకా భయం వేస్తుంది అనుకుంటే అప్పుడు మీరు వీడియో కన్సల్టేషన్స్, ఆన్లైన్ కన్సల్టేషన్స్, సైకియాట్రిక్ డాక్టర్స్, నాట్ సైకాలజిస్ట్ కాదు, మళ్ళీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయకూడదు మెడిసిన్స్. సైకియాట్రిస్ట్ డాక్టర్స్ చాలా మంది అవైలబుల్ ఉన్నారు. ప్లీజ్ హెల్ప్ తీసుకోండి. వాళ్ళ దగ్గర తీసుకున్నంత మాత్రాన ఇది పిచ్చి కాదు. చాలా మందికి యాక్చువల్లీ పోస్ట్ కోవిడ్ డిప్రెషన్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ కామన్. ప్లీజ్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ఎక్స్పర్ట్ డాక్టర్ అండి. దెర్ ఆర్ మెనీ సైకియాట్రిస్ట్ అవైలబుల్. దట్ ఈస్ గుడ్ సజెషన్. ఎందుకంటే చాలా మంది 14 days ఐసోలేషన్ లో ఉండి పక్కన ఒక మనిషి ఎవరు కనబడపోయేసరికి సైకలాజికల్ డిప్రెషన్ అయిపోతారు. సో వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ బాగుండాలి. అండ్ మీరు అన్నట్టు డాక్టర్స్ కూడా ఎప్పుడు రెగ్యులర్ కనబడరు. వాళ్ళకి హాస్పిటల్ ఒకసారి అడ్మిట్ అయిపోయినాక ఎవ్రీ మినిట్ సిస్టర్ కానీ డాక్టర్ కానీ ఎవరు కనబడరు కాబట్టి నాకేమైపోతుందని ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు. దానివల్ల భయము, డిప్రెషన్ అవన్నీ కామన్ గా వస్తుంటాయి. సో వీళ్ళు ఏంటంటే ముందు మీరు చెప్పినట్టుగా ధైర్యంగా ఉండాలి. అవసరమైతే వీడియో కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. సైకియాట్రిస్ట్ కంటే ముందు కౌన్సిలింగ్ ఇస్ వెరీ మచ్. సో హాస్పిటల్ నుంచి హాస్పిటల్ నుంచి ఎవరైనా కౌన్సిలింగ్ పర్సన్ ఎవరైనా ఉంటే చాలా బెటర్ గా ఉంటుంది. అండ్ ది సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలా బెటర్. వెరీ మచ్ ఇంపార్టెంట్. అదే ఏదైనా షేర్ చేసుకోవడమే ఇంపార్టెంట్ సార్. ఏది మనసులో దాచిపెట్టుకొని బాధపడడం కంటే మీరు డెఫినెట్లీ ఒకరికి చెప్పినప్పుడు యు ఫీల్ మచ్ బెటర్. ప్లీజ్ షేర్. మనం షేర్ చేసుకున్న మాత్రాన మనం చిన్నోళ్ళం అయిపోవడం అట్లాంటిది ఏమి ఉండదు. ఏ ప్రాబ్లం ఉన్నా మనం షేర్ చేసుకుంటే విల్ డెఫినెట్లీ ఫీల్ మచ్ బెటర్. దట్ ఈస్ గుడ్. కరెక్ట్, అంతే కదా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేం. సో చైర్మన్ గారు సార్ మీరు చెప్పండి సార్. డాక్టర్ వాల్యుబుల్ టైం ఇచ్చారు. మీరు ఇచ్చిన టైం కంటే మేము ఇంకా 13 minutes ఎక్స్ట్రా తీసుకున్నాము. సారీ ఫర్ దట్. మీరు వచ్చి మీ వాల్యుబుల్ సజెషన్స్ వ్యూవర్స్ అందుకు చాలా సంతోషం. అండ్ నెక్స్ట్ 2-3 సెక్షన్స్ లో మేము సైకాలజీ రిలేటెడ్ వాళ్ళతో కూడా సజెషన్స్ ప్రోగ్రామ్స్ పెట్టాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. Thank you. Thank you, uncle. Thank you so much, uncle. Yeah. Thanks a lot. Thanks a lot, Dr. Garu. Thanks a lot. Thank you. Thank you, Andy. Thank you, everyone. Thank you. Dr. Amma, thanks you. Thank you. Thank you, doctor. Thank you. Thank you, doctor. Thank you so everyone. much, ma'am. Thank you. Have a great evening. Thank you, doctor. Thank you. Sure. సర్వీస్ ఇది
థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ డాక్టర్. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఇవాళ ఇక్కడ ఈ మీటింగ్ ఇచ్చిన ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన వారిని పేర్లు కొన్ని అక్నాలెడ్జ్ చేస్తున్నామండి. లయన్ సుభాష్ గారు, డాక్టర్ వరుణి గారు, సుబ్బరాయుడు గారు, డాక్టర్ కిరణ్ కుమార్ గారు, లయన్ నివేదన్ గారు, డాక్టర్ సుదర్శన్ శర్మ గారు, డాక్టర్ సుందర్ గారు, సి నగేష్ గారు, సరస్వతి కుమార్ గారు, చరణ్ గౌడ్ గారు, గౌతమ్ చక్రం, బాలరాజు గారు, సతీష్ శర్మ గారు, గోపరాజ్ శ్రీనివాస్ గారు, కొమరే గారు, రాజ్ కుమార్ గారు, ఐదేవ రామకృష్ణ గారు, మధుసూదన్ రావు గారు, కొమరే గారు, కిరణ్ బసవరాజు గారు, ప్రమీలారాణి గారు, మంజుశ్రీ గారు, సాయి అల్వేల్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఆర్కే వాజ్పేయి గారు, మాధవరావు గారు, శశికుమార్ గారు, చల్లా సుధాకర్ గారు, డాక్టర్ ఉమామల్లేశ్వరరావు గారు, మురళీకృష్ణ గారు, బొక్క నిరంజన్ గారు, వేల్పుల్ వెంకటేష్ గారు, ఇనార్ కుమార్ గారు, యుఎన్ శర్మ గారు, శివరామ్ అరోరా గారు, శ్రీకాంత్ సోమరాజు గారు, వినయ్ గారు, డాక్టర్ డి గోవర్ధన్ గారు, ఎన్విఎల్ శివకుమార్ గారు, కేబిఎన్ రావు గారు, అందరూ మీ యొక్క ప్రెజెన్స్ ని అక్నాలెడ్జ్ చేస్తూ చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ Thank you, Andy. Thank you. Thank you very much. Thank you for the good session, sir. Thank you so much, sir. Thank you, thank you, doctor. చాలా చక్కగా చెప్పారు. కోవిడ్ హెల్ప్ లైన్ బిఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కోవిడ్ హెల్ప్ లైన్ ఈ బ్యానర్ ఫ్లైయర్ ఇక్కడ షేర్ చేయడం జరిగింది. దీన్ని మనకు తెలిసిన వారందరికీ కూడా తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి. దీంట్లో ఉన్న సర్వీసెస్ అంబులెన్స్, నాన్ కోవిడ్ బ్లడ్ డోనర్స్ అండ్ డొనేషన్ క్యాంప్స్, ప్లాస్మా డోనర్స్ మొన్నటిదాకా చేయడం జరిగింది. మరియు ఆన్లైన్ కోవిడ్ ట్రీట్మెంట్ బై ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ అండ్ వైరాలజిస్ట్, తెలుగు స్పీకింగ్ ఇనిషియేటివ్ బై డాక్టర్ సిఎల్ వెంకట్రావు, ఫుడ్ ఫర్ కోవిడ్ పేషెంట్స్, హాస్పిటల్ బెడ్స్, ఐసోలేషన్ బెడ్స్, ఫేస్ మాస్క్, శానిటైజర్స్, వ్యాక్సినేషన్ అసిస్టెంట్స్, మెడిసిన్స్, టెలికన్సల్టేషన్ విత్ డాక్టర్స్, పోస్ట్ కోవిడ్ కేర్ కన్సల్టేషన్ బై ఎక్స్పర్ట్స్, ఆక్సిజన్ సిలిండర్స్, కాన్సన్ట్రేటర్స్ మరియు ఇతర సేవలు, రక్తదాన్ సేవ, సక్షం, ధనుష్ ఫౌండేషన్, నో ఫుడ్ వేస్ట్, బిఎన్ఐ మీడియా, జనహిత ఫౌండేషన్, బీయింగ్ ఉమెన్ ఫౌండేషన్, అభయ ఫౌండేషన్, బిబిఎన్ సొసైటీ, ప్రాజెక్ట్ సుభిక్ష వంటి సంస్థల యొక్క సహకారంతో బిఎస్ఎస్ఎఫ్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా, అందరికీ తెలియజేయవలసిందిగా కూడా ఇవాళ పార్టిసిపేట్ చేసిన వారందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. చైర్మన్ గారు. రవి గారు, చైర్మన్ గారికి ఇవ్వాల్సిన విజ్ఞప్తి. చైర్మన్ గారు ఐ థింక్ డిస్కనెక్ట్ అయిపోయారు. అవునా? సో ఓకే సో థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ఐ థింక్ ఒకసారి చూస్తారా సార్? చూసాను, ఒక్కసారి ఫోన్ చేయండి. అదేమన్నా ఏమంటారు, నెట్వర్క్ ప్రాబ్లం ఏమొచ్చు. ఓకే చూస్తాను. చైర్మన్ గారు ఫోన్ నంబర్ బిజీ వస్తుంది. సో అదే వేరే కాల్ వచ్చినందుకు డిస్కనెక్ట్ అయ్యారేమో మరి. ఓకే ఓకే ఓకే. సో ఐ థింక్ we can close the call. ఒక 2 minutes. సో 2 minutes వెయిట్ చేద్దాం అంటారా? ఒక 2 minutes. తప్పకుండా.
సో నేను రికార్డింగ్ అయితే స్టాప్ చేస్తున్నాను, మరి చేయమంటారా లేకపోతే కంటిన్యూ చేయమంటారా? చేయండి, కంటిన్యూ చేయండి. 2 minutes. షూర్. ఇంత చాట్ లో చాలా మంది మంచి సెషన్ జరిగిందని పెడుతున్నారు. ఓ నైస్. నేను క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా కానీ టైం లేదని మేబీ నెక్స్ట్ డాక్టర్ గారిని అడగాలి. మీరు చరణ్ గారు ఇద్దరిది మిస్ అయినట్టుంది. నేను కూడా అడుగుదాం అనుకున్నాను సార్ రాజ్ కుమార్, కానీ అందరికి మన సార్ అందుకే హ్యాండ్ రైజ్ చేయలే కదా. హ్యాండ్ ముందే రేజ్ చేయండి సార్, అందుకనే లాస్ట్ లో చేద్దాంలే, ఎందుకంటే మనం వీ హ్యావ్ టు గివ్ మోర్ కన్సర్న్ టు ది మన వాళ్ళు కదా, అందుకని నేను ఐ స్టాప్ మై సెల్ఫ్. ఒకటి క్వశ్చన్ అంటే తర్వాత ఎప్పుడైనా అడగండి సుధాకర్ గారు, ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళకి సపోజ్ ఒక దీనివల్ల కన్ను పోయింది అనుకోండి, ఆ కన్ను పోయిన తర్వాత బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. ఆ బ్రెయిన్ కి కన్నుకు కాకుండా ఇంకా దేనికన్నా ఎఫెక్ట్ అవుతుందా బాడీలో? అదొక క్వశ్చన్ నాకు. ఇంకెకన్నా అవుతుందా ఎఫెక్ట్? మీరు అడగండి ఎప్పుడన్నా ఆవిడకి ఫోన్ చేసి చెప్పండి. కన్ను బ్రెయిన్ కి వచ్చాక బ్రెయిన్ డెడ్ అయింది. బ్రెయిన్ కి రాకుండా కన్ను వచ్చిన తర్వాత వేరే దానికి వస్తుందా? ఇప్పుడు చెప్పడం అంటే డాక్టర్స్ బ్రెయిన్ కి వెళ్ళిపోతున్నట్టున్నారు. అంటే బ్రెయిన్ నియరెస్ట్ ఉంటుంది కదా కన్నుకి, సో బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది. రవి గారు ఒక్కసారి చైర్మన్ గారికి ఒక్కసారి ఇంకోసారి ట్రై చేస్తాను. ఒకవేళ లేదు జాయిన్ అవ్వట్లేదు అంటే ఐ విల్ కన్ఫర్మ్. ఓకే. సుధాకర్ శర్మ గారు, అయ్యా ఏదైనా ఒక క్వశ్చన్ ముందుగానే తీసుకుంటే వీళ్ళకి చెప్పేదానికంటే ముందుగానే వీళ్ళు డౌట్స్ ఇచ్చేస్తే అన్నిటికి కలిపి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి ఆస్కారం ఉంటుందనేది నా సలహా. అయ్యా అది సార్ చెప్పేది ఎవరు సార్? ఎవరు చెప్పింది ఇప్పుడు? నేను సరస్వతి కుమార్ని. అయ్యా ఓకే సరస్వతి కుమార్ గారు. ఏం లేదులే కానీ ఒక మీటింగ్ పెట్టినప్పుడు దాంట్లో డౌట్స్ చెప్పినాక కూడా కొన్ని డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ చెప్పక ముందే కొన్ని డౌట్స్ ని మనం రికార్డ్ చేసాం అనుకోండి, అవన్నీ ఆవిడకి చెప్తున్నప్పుడు కొంతమందికి చెప్పినాక వచ్చే డౌట్స్ కి చాలా క్లియర్ గా ఉంటుంది. అట్లా డెఫినెట్. ఓకే. సుధాకర్ శర్మ గారు చైర్మన్ గారు జాయిన్ అవ్వరు, ఎందుకంటే అదే 6 o'clock క్లోజ్ చేద్దాం అనుకున్నారు కదా. సో హి వాస్ ప్రిపేర్డ్ సో దట్. షూర్ అండి. అందరికి థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ టు యు ఆల్. ధన్యవాదాలు మరొకసారి. చేస్తున్నాం. మళ్ళీ గురువారం రోజు ఉంటుందండి. గురువారం రోజు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఆయన డాక్టర్ నాగనాథ్ గారు. సుధాకర్ సార్ టైం చెప్పండి. 5 to 6 అండి. సేమ్ టైమింగ్ మారదు సార్. 5 to 6 ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఓకే సార్. ఆర్ కొంచెం ముందే జాయిన్ అయితే బెటర్, ఎందుకంటే మీకు ఈజీలీ యూ కెన్ సెటిల్ డౌన్ ఆన్ ద కాల్ అండ్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అంటే. ఓకే సార్. థాంక్యూ సార్. మరొకసారి ధన్యవాదాలండి అందరికి, పేరున ధన్యవాదాలు. థాంక్యూ సార్. మంచి సెషన్. గురువారం ఇదిగో ఫోన్ పాడైపోతుంది, బయట వెళ్ళిపోతాను అడ్డగోలు పెడితే. చైర్మన్ గారు వచ్చారు ఇప్పుడు. చైర్మన్ గారు వచ్చారు ఇప్పుడు. సుధాకర్ శర్మ గారు ఉన్నారా? శర్మ గారు సుధాకర్ శర్మ గారు ఉన్నారు. సుధాకర్ శర్మ గారు చైర్మన్ గారు వచ్చారు. అయ్యా సుధాకర్ శర్మ గారు సార్ వచ్చారు. అయిపోయి ఇంకా కాలేదా? కంప్లీట్ కాలేదా సార్? అయిపోయింది. అదే మన కోవిడ్ హెల్ప్ లైన్ గురించి చెప్పారు సుధాకర్ శర్మ గారు. మీరు ఇంకేమైనా మాట్లాడతారేమో అని కనుక్కోమని జాయిన్ అవ్వండి. ఏం లేదు, ఏం మాట్లాడేది ఏం లేదు, కానీ ఈ కోవిడ్ హెల్ప్ లైన్ కూడా మనం స్టార్టింగ్ బ్రీఫ్ ఇచ్చినప్పుడే ఇది కూడా ఒక 1 minute చెప్పడం మంచిగా ఉంటుంది. ఓకే సార్.
ఓకే అప్పుడే చేసేద్దాం. రైట్. అందరికీ ధన్యవాదాలండి. అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ గురువారం ఆస్ట్రో సైకాలజిస్ట్ డాక్టర్ నాగనాథ్ గారిది ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఫ్లైయర్ కూడా రేపు వస్తుంది. జాయిన్ కావాల్సిందిగా విజ్ఞప్తి. సుధాకర్ శర్మ గారు ఇవాళ ప్రోగ్రామ్ చాలా చక్కగా ఉంది. అయ్యా ధన్యవాదాలండి శర్మ గారు. అందరి సహకారం. అంటే క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చాలా చక్కగా చెప్పారు. అంటే ఓవరాల్ గా ఆవిడకి బాగా అనుభవం ఉంది కాబట్టి షీఈ్ ఏబుల్ టు ఆన్సర్ ఇమీడియట్. బ్లాక్ ఫంగస్ ఎక్స్పర్ట్ అండి ఆవిడ. బ్లాక్ ఫంగస్ మీద బిఎస్ఎస్ఎఫ్ మెంబర్, ఫ్యామిలీ మెంబర్, బిఎస్ఎస్ఎఫ్ మెంబరు, వాళ్ళ డాటర్ ఆవిడ. వాళ్ళు ఎన్నో కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అందుకే ఆ ఇంట్రెస్ట్, చాలా బిజీ షెడ్యూల్ ఆవిడ. ఆవిడ క్షేమంగా చెప్పారు కాబట్టి ఇది వచ్చింది. ఆవిడ చాలా మీరు ఏ ఛానల్ అయినా చూడండి, ఆవిడే వస్తుంది. రవి గారు క్లోజ్ చేసేయండి సార్. ఓకే శర్మ గారు, రాజ్ కుమార్ గారు, హ్యావ్ ఎ వండర్ఫుల్ థ్యాంక్ యూ ఈవినింగ్ సో సార్. మచ్ సార్. ఆర్గనైజర్స్ కి చాలా థ్యాంక్స్ అండి. మంచి డౌట్స్ అన్ని బాగా క్లారిఫై చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ యాక్చువల్లీ ఇన్ఫో. థ్యాంక్ యూ. Great. Thank you, madam. Thanks for your Thank you. feedback. Thank you.